ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 3 లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ప్రీవియస్ క్లాస్ లో హోంవర్క్ చేయమన్నాను ప్రీవియస్ క్లాస్ లో. సో దానిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో లేదు అంటే నేను చెప్పిన పర్సన్ నాకు ఒక్క దానికి ఎంట్రీ చెప్పాలి, నేను ఎవరిని అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఓకే సార్. రైట్, నెక్స్ట్ బుచ్చిరాజు. బుచ్చిరాజు నా వాయిస్ వస్తున్నానా సార్? రైట్, పాయింట్ నెంబర్ 1 చదివి దానికి చెప్పడానికి ట్రై చేయనా రెక్టిఫికేషన్. నెట్వర్క్ వద్దులేనా మ్యూట్ చేశా. నీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ చేసే. అభిరామ్. అభిరామ్ సార్. సో ఒక పాయింట్ చదవనన్నా, ఒక పాయింట్ చదివి దాని రెక్టిఫికేషన్ ఏంటి చెప్పడానికి ట్రై చేయి. Yes, sir. పాయింట్ నెంబర్ 1. A purchase of goods from Ram amounting rupees 150 has been wrongly entered through the sales book. పర్చేజ్ బుక్ ట్రాన్సాక్షన్ ని సేల్స్ బుక్ లో ఎంటర్ చేశాను నేను. అంటే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ ఎలా జరిగినట్టు నాకు చెప్పాలి. రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని చేసినట్టు ఉన్నాను సార్. అంతే కదా, సేల్స్ బుక్ లో రాస్తే రామ్ టు సేల్స్ కదా. ఎస్ సార్. కానీ యాక్చువల్ గా అది ఉండాల్సింది ఏంటి? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. సో దాని రెక్టిఫికేషన్ ఎలా రాస్తాం? పర్చేజెస్ డెబిట్ అవ్వాలి కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేసి సేల్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్ లో తగ్గించాలి కాబట్టి కూడా ఆల్రెడీ సేల్స్ బుక్ లో ఎంటర్ చేసి, అంటే సేల్స్ క్రెడిట్ వెళ్ళిపోయింది, దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. దాన్ని కూడా ఏం చేయాలి? క్రియేట్ చేయాల్సిన డెబిట్ చేయాలి. డెబిట్ సార్. అంటే తగ్గించడానికి క్రియేట్ చేసిందని డెబిట్ చేస్తున్నాం. రైట్, తగ్గించడానికి డెబిట్ చేయాలి. రైట్, నెక్స్ట్. ఏ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ అమౌంటింగ్ రూపీస్. అంతేనా అయిపోయినట్టేనా? అవ్వలేదానా? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నీకు అర్థమయ్యేలా చెప్తాను చూడు. సో నీకు రెక్టిఫికేషన్ అంటే కొంచెం పర్ఫెక్ట్ గా ఉండాలన్నా, మిస్టేక్స్ చెప్పకూడదు. సో రెక్టిఫికేషన్ అంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ రామ్ నుంచి పర్చేజ్ చేస్తే దాన్ని సేల్స్ బుక్ లో ఎంటర్ చేశారు నా. అంటే నువ్వు చెప్పినట్టు రాంగ్ ఎంట్రీ ఏం జరిగింది? రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. రామ్ టు సేల్ అని జరిగింది అని, అంతేనా? ఎస్ సార్. కానీ జరగాల్సింది ఏంటి? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. మరి రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏం జరగాలి అప్పుడు? ఇది క్యాన్సిల్ అవ్వాలి, ఆ ఎంట్రీ పోస్ట్ అవ్వాలి, రెండు జరగాలి కదా. ఎస్ సార్. ఈ ఎంట్రీ ముందు క్యాన్సిల్ అవ్వాలా? రాంగ్ కదా ఇది. ఎస్ సార్. క్యాన్సిల్ అవ్వాలంటే సేల్స్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. రామ్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అలాగే పర్చేజ్ ని పోస్ట్ చేయాలా లేదా? ఎస్ సార్. పర్చేజ్ ని డెబిట్ చేయాలి, రామ్ ని మళ్ళీ క్రెడిట్ చేయాలి. ఎస్ సార్. అంటే దాని అర్థం రామ్ ని టోటల్ గా ఎంత క్రెడిట్ చేయాలి? 300 సార్. 150. రెక్టిఫికేషన్ ఏంటి? సేల్స్ అకౌంట్ డెబిట్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. ఎస్ సార్. అని అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. రైట్, ఇంకొక పాయింట్ ట్రై చేయి కరెక్ట్ గా. పాయింట్ నెంబర్ 2 కూడా. పాయింట్ నెంబర్ 2 చదివి నువ్వే చెప్పడానికి ట్రై చేయి సార్. అభిరామ్, నీకు ఆన్సర్ రావట్లేదు అనుకో రెక్టిఫికేషన్, రాంగ్ ఎంట్రీ ఫస్ట్ ఆలోచించు, రాంగ్ ని రివర్స్ చేసి కరెక్ట్ అది మనం ఎంటర్ చేయాలి, అప్పుడు రెక్టిఫికేషన్ జరుగుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఆలోచించి చెప్పు. పాయింట్ నెంబర్ 2 చదివి దానికి రెక్టిఫికేషన్ చెప్పు. ఎస్ సార్. ఏ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ అమౌంటింగ్ rupees 120 to Ramesh has been wrongly passed through the purchase book. రాంగ్ ఏం జరిగింది అసలు? అంటే సేల్స్ బుక్ లో రాయాల్సింది పర్చేస్ బుక్ లో రాసింది సార్. రాంగ్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు రమేష్ అకౌంట్. అంతే, ఇది రాంగ్ కదా అనేది. ఎస్ సార్. కరెక్ట్ ఎంట్రీ ఏంటి? రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో కరెక్ట్ ఇది రాయాలి, రాంగ్ ని క్యాన్సిల్ చేయాలి, అప్పుడే కదా రెక్టిఫై అవుతుంది. ఎస్ సార్. సో అప్పుడు నేను ముందు రాంగ్ ని రెక్టిఫై రివర్స్ చేయాలని, అప్పుడు కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అంటే రమేష్ ని డెబిట్ చేయాలి కదా సార్. అంతే.
So, ఇప్పుడు మళ్ళీ ఇలా రాస్తే ముందు రాంగ్ ఏమైంది? సార్ మరి కరెక్ట్ ఎంట్రీ కూడా రాయాలి కదా. ఎస్ సార్. కరెక్ట్ ఎంట్రీ ఏంటి? రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. రమేష్ అకౌంట్ 2 times డెబిట్ అవుతుంది, అర్థమవుతుందా? ఎస్ సార్. సేల్స్ 120. ఇందాక దానికి ఇది ఆపోజిట్. ఎస్ సార్. ఇలా ఎప్పుడు 2 సార్లు రాయకూడదు. నువ్వు ఆలోచించి రమేష్ ని డైరెక్ట్ గా ఒకసారి ఏం చేయాలి? 240 డెబిట్ చేయాలి. 240 సార్ డెబిట్. ఓకేనా? ఎస్ సార్. ఆలోచించడం అర్థమవుతుంది కదా. ఎస్ సార్. రైట్ నాన్న, థ్యాంక్ యూ అభిరామ్. రైట్, నెక్స్ట్ కే కార్తిక్. పాయింట్ నెంబర్ 3 చదివి నాకు రెక్టిఫికేషన్ ఏంటి చెప్పడానికి ట్రై చేయను. చదువు ఫస్ట్, జాగ్రత్తగా ఆలోచించు. సెంటెన్స్ అర్థం కాకపోతే అడుగు, తర్వాత రెక్టిఫికేషన్ చెప్పు. ఓకే సార్. కొంచెం గట్టిగా మాట్లాడు సార్ కొంచెం గట్టిగా చెప్పు నాన్న. సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినబడుతుంది చెప్పు. చదవనా సార్ బయటికి? నువ్వే క్వశ్చన్ పాయింట్ నువ్వే చదివి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయను. 31st December ని చదువు, సెంటెన్స్ చదువు. On 31st December 2020, goods of the value of ₹300 were written by Harisaran and were taken inventory on the same date, but no entry was passed in the books. సో గూడ్స్ రిటర్న్ అయినాయి అంటే ఎక్కడి నుంచి? By Harisaran sir. హరిసార్ నుంచి రిటర్న్ అయితే ఇది ఏంటి ట్రాన్సాక్షన్ జనరల్ గా? Purchase return sir. Sales return sir. రిటర్న్ బై హరిసార్. మన రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్. Yes sir. వేరే పర్సన్ రిటర్న్ చేస్తే Sales return sir. ఓకేనా? Yes sir. కస్టమర్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటి? Sales return debit to person sir. పర్సన్ ఎవరు? Credit Sri Hari. సేల్స్ రిటర్న్ డెబిట్ టు డెటార్. డెటార్ ని క్రెడిట్ చేస్తున్నాం, సేల్స్ ని రివర్స్ చేస్తున్నాం. ఓకేనా? Yes sir. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ 300 టు హరిసరన్ 300. అది రాయాల్సినటువంటి కరెక్ట్ ఎంట్రీ కదా. Yes sir. అసలు రాసాడా రాయలేదా, ఏం జరిగింది? అసలు ఎంట్రీ పాస్ చేయలేదు సార్, బుక్ లో రాయలేదు. చెప్పగలండి. టేక్ ఇన్ ఇన్వెంటరీ ఆన్ ది సేమ్ డేట్ అంటే అర్థం, బట్ నో ఎంట్రీ వాస్ పాస్ ఇన్ ద బుక్స్. గూడ్స్ రిటర్న్ రాగానే గూడ్స్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? గోడౌన్ లోకి వెళ్ళిపోతాయి కదా నాన్న. Yes sir. Yes అదే sir. చెప్తున్నాడు వాళ్ళు. గూడ్స్ వర్ టేక్ ఇన్ ఇన్వెంటరీ అంటే అవి నా గోడౌన్ లోకి తీసేసుకున్నాను, రిటర్న్ రాగానే నా గోడౌన్ లో పెట్టేసాను మళ్ళీ ఫినిష్ గూడ్స్ రూపంలో. కాకపోతే బట్ ద సేమ్ నో ఎంట్రీ వాస్ పాస్ ఇన్ ద బుక్స్ లో ఎంట్రీ రాయలేదు అని అన్నాను. ఓకేనా? Yes sir. గూడ్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్లి ఇన్వెంటరీలో పెట్టుకుంటే ఒక ఈవెంట్, దానికి ఎంట్రీ ఉండదు. రిటర్న్స్ కి ఎంట్రీ Yes, sir. ఉంటుంది కదా. Yes sir. సో అంటే రిటర్న్ ఎంట్రీ రాయలేదని అర్థం. రెక్టిఫికేషన్ ఏంటి అప్పుడు? రాయలేదు. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు హరి అకౌంట్. రాసిస్తే 300, అయిపోతుంది 300. కదా. అంతే సార్. సేల్స్ రిటర్న్స్ టు హరిశరణ్ హరిసరన్ 300. 300. ఓకేనా? ఇది రెక్టిఫికేషన్ ఎంట్రీ. ఎస్ సార్. సో పాయింట్ నెంబర్ 4 కూడా చదివి ట్రై చేయి. An amount of 200 due from Mahesh Chand was being written off as bad debts in the previous year, was unexpectedly recovered and has been posted in the personal account of Mahesh Chand. ఓకే, సో చదువు జాగ్రత్తగా, మళ్ళీ ఒక్కొక్క సెంటెన్స్ ఆలోచిస్తే ఏం జరిగిందో ఆలోచించు. అమౌంట్ ఆఫ్ 200 డ్యూ ఫ్రమ్ మహేష్ చంద్ అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ రావాలి, మనకు డబ్బులు రాలేదు అంటే బ్యాలెన్స్ ఉన్నాడని అర్థం. మనకి రావాలంటే డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాడని అర్థం. సార్. డెబిటర్. మహేష్ చంద్ డెబిట్ బ్యాలెన్స్ 200 ఉంది నాకు ఉంటే, విచ్ హ్యాడ్ బీన్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ ప్రీవియస్ ఇయర్. లాస్ట్ టైం దాన్ని రైట్ ఆఫ్ చేస్తాం అంటే ఎంట్రీ ఏం రాసాం లాస్ట్ టైం? బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు మహేష్ చంద్ అకౌంట్. దాంతో మహేష్ చంద్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, బ్యాడ్ డెట్స్ కింద రాసేసుకున్నాం, అంతేనే కదా. ఎస్ సార్. ఇప్పుడు అనుకోకుండా వాడు డబ్బులు తెచ్చి ఇచ్చాడు, అన్ఎక్స్పెక్టెడ్లీ రికవర్డ్. అలా రైట్ ఆఫ్ చేసేసాం. ఏదైనా లాస్ కింద రాసేసుకుని మళ్ళీ 3 డబ్బులు వస్తుంది, దాన్ని ఏమని రాస్తాం? ఒక బ్యాడ్ డెట్ జరిగిపోయి లాస్ అయిపోయి తర్వాత అనుకోకుండా డబ్బులు వస్తే దానికి ఏమని రాస్తాం ఎంట్రీ? బ్యాడ్ డెట్ రికవరీ తెలియదు సార్. ఇన్కమ్ నా. నువ్వు మొత్తానికి అకౌంట్ ని క్లోజ్ చేసేసి మళ్ళీ 3 డబ్బులు వస్తే దాన్ని ఇన్కమ్ కింద రాసుకోవాలి. ఓకేనా? పేరు మీద కదా సార్ రాస్తాం. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మహేష్ చంద్ నుంచి డబ్బులు వచ్చాయనికి ఏమని రాస్తాం? క్యాష్ అకౌంట్ డెబిట్ టు మహేష్ చంద్ సార్ రాస్తాం. కానీ ఇప్పుడు మహేష్ చంద్ నుంచి రాలా, ఎందుకంటే మహేష్ చంద్ అకౌంట్ నేను పూర్తిగా క్లోజ్ చేస్తాను, అనుకోకుండా వచ్చినాయి. సో అలాంటప్పుడు మహేష్ చంద్ ఏదో మనం ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడని అనుకుంటున్నావా? లేదు సార్, రికవరీ అయింది సార్.
రికవరీ అంటే లైక్ ఇంతకు ముందు లాస్ అని P&L లో రాసేస్తారు బ్యాడ్ డెట్స్ అని, ఇప్పుడు అనుకోకుండా Yes, sir. రికవర్ అయింది. ఇప్పుడు ఆ ఇన్కమ్ కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి? అప్పుడు P&L లోకి తీసుకెళ్ళాలి సార్. P&L తీసుకెళ్ళాలి తప్ప దాన్ని పర్సన్ నుంచి వచ్చినట్టు చూపించుకోవడం. పర్సన్ అకౌంట్ ఆల్రెడీ ఏం చేస్తాను? క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తాం. అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. ఇప్పుడు నాకు వచ్చిన డబ్బులు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, డబ్బులు వచ్చాయి కాబట్టి క్రెడిట్ ఏంటి? మహేష్ చందా కాదు సార్. ఏమని రాసుకో? P&L సార్. ఇన్కమ్ P&L. రికవర్డ్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్. Third. రైట్ అన్న? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చెప్పేది విను. ఎప్పుడైనా ఒక అసెట్ నుంచి డబ్బులు రాలేనప్పుడు లాస్ అని రాసేస్తే మళ్ళీ ఆ అసెట్ నుంచి రికవర్ అయితే మనం ఏమని రాయాలి? దాన్ని ఇన్కమ్ కింద రికార్డ్ చేసుకోవాలి. ఎస్ సార్. లాస్ ని క్యాన్సిల్ చేయాలని అర్థం ఇండైరెక్ట్ గా. ఓకే సార్. ఓకేనా? సో క్యాన్సిల్ చేయాలంటే ఇప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ మహేష్ చంద్ అని రాశారనుకో, డబ్బులు మహేష్ చంద్ నుంచి వచ్చినట్టు మన అకౌంట్ లో మహేష్ చంద్ బ్యాలెన్స్ ఉన్నట్టు. అసలు మహేష్ చంద్ బుక్ లో ఉన్నాడా? లేదు సార్, క్లోజ్ చేస్తాం సార్. లేడు. లేనప్పుడు క్లోజ్ అయిపోయినప్పుడు మనకి డబ్బులు వస్తే ఏమని రాయాలి? ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్. రికవర్. అయితే ఈ ఎంట్రీలో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది క్యాష్ బుక్ లో రాస్తాం, బ్యాడ్ డెట్స్ రికవరీ అకౌంట్ కి తీసుకెళ్ళాలి. కానీ వాడేం చేస్తాడంట? క్యాష్ బుక్ నుంచి కదా హాస్ బీన్ పోస్టెడ్. పోస్టింగ్ అంటే క్యాష్ బుక్ నుంచి పోస్టింగ్ ఏ అకౌంట్ కి వెళ్తుంది? ఆపోజిట్ అదర్ దాన్ క్యాష్ అకౌంట్ కి వెళ్తుంది. ఎస్ సార్. మనం Bad debts recovery ఏ account. అకౌంట్ కి వెళ్ళాలి? బ్యాడ్ డెట్స్ బ్యాడ్ డెట్స్ రికవరీ. రికవరీ. కానీ ఎక్కడికి వెళ్ళింది? పర్సనల్ అకౌంట్ కి వెళ్ళిపోయింది. వాడు కూడా మహేష్ అనే తప్పుగా రాసేసుకున్నాడు పాపం తెలియక. ఎవరో కస్టమర్ వచ్చి డబ్బులు ఇవ్వగానే ఓకే మహేష్ చంద్ ఇచ్చాడు కాబట్టి ఎంట్రీ క్యాష్ మహేష్ చంద్ అని రాశారు. కానీ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మహేష్ చంద్ అనేవాడు ఇంతకు ముందు ఇవ్వాలి, ఆ డబ్బులు మనం లాస్ అని రాసేసుకున్నాం, అనుకోకుండా ఇప్పుడు వచ్చింది అంటే మహేష్ చంద్ రాయకూడదు, ఇన్కమ్ రికవర్డ్ అని నాకు తెలిసిందని. ఇప్పుడు రెక్టిఫై చేయాలి. ఎస్ సార్. రెక్టిఫికేషన్ ఏం చేయాలి? ఇప్పుడు వీడిని ఏం చేస్తాం? మహేష్ చంద్ డెబిట్ క్రియేట్ చేసాం సార్. క్రియేట్ చేసాం. సో క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. డెబిట్ డెబిట్ చేయాలి. చేయాలి. మహేష్ చంద్ డెబిట్ టు రికవరీ. బ్యాడ్ డెట్స్ రికవర్డ్. రికవర్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్. ఓకేనా? ఓకే సార్. సో ఎంట్రీ అండ్ మళ్ళీ చెప్పు. మహేష్ చంద్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్. అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ రికవర్. ఎలా వచ్చిందో అర్థమైందా కార్తిక్? ఎస్ సార్. అర్థమైందా? మళ్ళీ చెప్పను, అసలు ఆలోచించుకో. నో సార్, అర్థమైంది సార్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక పాయింట్ ఉంది కదా. ఓకే సార్. నెక్స్ట్ పర్సన్ కార్తికేయ. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ సార్. కార్తికేయ సార్, లాస్ట్ పాయింట్ చదువునాను, చదివి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. a check from 100 received from Manmohan was dishonored and has been posted to Manmohan పర్లేదు. and has been debited to debit of sales return account. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెక్ మన్మోహన్ నుంచి మన్మోహన్. వచ్చింది, అది డిజానర్ అయిందంట. Yes, sir. సో ఇక్కడ డిజానర్ అనేది ట్రాన్సాక్షన్. ఓకేనా? ఎప్పుడో మన్మోహన్ నుంచి వచ్చిన చెక్ డిజానర్ అయింది. సో దానికి ఎంట్రీ ఏం రాస్తాం? Bank to Manmohan sir dishonored అయింది కాబట్టి Manmohan to bank. ఒక్క నిమిషం. చెక్ వచ్చినప్పుడు బ్యాంకు మన్మోహన్, డిజానర్ అయితే రివర్స్ అవుతుంది కదా సార్. మన్మోహన్ టు బ్యాంక్. ఎస్ సార్. ఇది రాయాల్సిన ఎంట్రీ. ఏమని రాయాలి ఎంట్రీ? Manmohan to bank సార్. డిజానర్ ఎంట్రీ ఇంతే కదా. ఎస్ సార్. ఓకే. డిజానర్ అంటే మన్మోహన్ టు బ్యాంక్ బాగానే ఉంది. హ్యావ్ బీన్ పోస్టెడ్ టు ది డెబిట్ ఆఫ్ సేల్స్ రిటర్న్ అకౌంట్. సేల్స్ రిటర్న్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తారు. మనం రాయాల్సింది ఏం డెబిట్ లో పోస్ట్ చేయాలి? మళ్ళీ ఒకసారి కరెక్ట్ ఎంట్రీ ఏం చెప్పావు డిజానర్ కి? Manmohan to bank సార్. మన్మోహన్ ని డెబిట్ చేయాలా? ఎస్ సార్. రైట్ అన్నా? టు బ్యాంక్ దాని బదులు అకౌంట్ లో sales. క్రెడిట్ బాగానే రాస్తాడు క్యాష్ బుక్ కాబట్టి. ఎస్ సార్. కానీ మన్మోహన్ ని డెబిట్ చేయబోయి ఏ అకౌంట్ డెబిట్ చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు సార్. సేల్స్ రిటర్న్ ని డెబిట్ చేస్తాడు. సో అప్పుడు నేను ఏం చేయాలి? రెక్టిఫికేషన్. సేల్స్ రిటర్న్ క్రెడిట్ చేయాలి సార్. ఓకే. మన్మోహన్ ని డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. మన్మోహన్ ని రాయలేదు కదా అసలు. ఎస్ సార్. సో మన్మోహన్ ని డెబిట్ చేయాలి, సేల్స్ రిటర్న్ ని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. మా అర్థమవుతుందా? ఎస్ సార్. తెలియకపోతే వెంటనే ఎలా ఆలోచించుకోవాలి? రెక్టిఫికేషన్ తెలియకపోతే రాంగ్ ఎంట్రీ ఏంటి? రాంగ్ ఎంట్రీ ఏంటో చెప్పు. Manmohan to బ్యాంక్. ఎస్ సార్. అది కరెక్ట్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ కరెక్ట్ ఎంట్రీ సార్. సేల్స్ రిటర్న్ టు బ్యాంక్. రాంగ్ ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ టు బ్యాంక్. ఎస్ సార్. రైట్ అండ్ కరెక్ట్ ఎంట్రీ మన్మోహన్ టు బ్యాంక్. సో బ్యాంక్ క్రెడిట్ కరెక్ట్ గా పడిపోయింది. ఇంకా నేను రెక్టిఫై చేయాల్సింది ఏంటి? సేల్స్ రిటర్న్ అనుకోకుండా డెబిట్ చేసాను, దాన్ని క్యాన్సిల్ చేయాలి, మన్మోహన్ ని డెబిట్ చేయాలి. ఎస్ రైట్ సార్. నా? సో రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటి? మన్మోహన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ రిటర్న్స్. క్లియర్ అయినా కార్తికేయ? ఇంకేమైనా చెప్పాలా? ఎస్ సార్. క్లియర్ సార్.
రైట్ నాన్న, థ్యాంక్ యూ. సో దీంతో మనకి ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 కూడా కంప్లీట్ అయింది. సో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 సో వర్క్ చేయమన్నాను. దాన్ని ఒకసారి అవసరమైతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్ నా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్తున్నాం. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ రెక్టిఫికేషన్ ఏంటి చూసాం. ఇప్పుడు మనం ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఏం జరుగుతుందో ఆలోచిస్తాం. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో తర్వాత సో ఒక ట్రయల్ బ్యాలెన్స్ అను. సో క్యాపిటల్ అకౌంట్ 50,000, cash and bank account 10,000, debtors for 2,000, salaries 15,000, debtors for 20,000 రాదు. 15, 25, 45. Rent account ఒకటి, debit expenditure 5. టోటల్ 50,000 సరిపోయిందా? ఇది ఒక ట్రయల్ బ్యాలెన్స్ అని ఊహించుకున్నాను. రైట్ నిత్య. ఎస్ సార్. రైట్ నన్ను నిత్య. ఇప్పుడు మనం దీన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ ట్రయల్ బ్యాలెన్స్ కదా. ఎస్ సార్. సో అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే సాలరీస్ యాక్చువల్ గా పేమెంట్ ఎంత జరిగిందని ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో 15,000 సార్. సో యాక్చువల్ గా 15 బదులు 10,000 15 పేమెంటే. యాక్చువల్ గా ట్రాన్సాక్షన్ 15,000 నాన్న, ఓకేనా? ఓకే సార్. దీన్ని క్యాష్ బుక్ లో 15 అని రాసాడు. ఎస్ సార్. సాలరీ అకౌంట్ లో పోస్ట్ చేసేటప్పుడు 15 బదులు 10,000 పోస్ట్ చేశారు. ఎస్ సార్. ఎర్రరే కదా అనేది. ఎర్రరే సార్. సో రైట్ పోస్టెడ్ యాజ్ 10,000. ఎస్ సార్. పోస్టింగ్ క్యాష్ అకౌంట్ లో తప్పు జరిగే ఛాన్స్ ఉంటుందా? ఉండదు సార్. ఎందుకన్నా? ఎందుకంటే అదే జర్నల్ అదే లెడ్జర్ కాబట్టి. వెరీ గుడ్, ఆ పాయింట్ నీకు అర్థమైంది. సో పోస్టింగ్ అనేది ఓన్లీ శాలరీ అకౌంట్ ఉంటుంది, అక్కడే మిస్టేక్ జరిగిందని చెప్తున్నాడు. సో పోస్టింగ్ ఇన్ శాలరీస్ అకౌంట్ 10,000 జరిగింది అని చెప్తున్నాను. ఓకే కదా? ఎస్ సార్. రైట్ అన్న. ఇప్పుడు క్వశ్చన్ వెంటనే. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఇలా ఉన్నప్పుడు ఆ ఎర్రర్ జరిగింది, ఎర్రర్ మనకు తెలియదు. ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎలాగే ప్రిపేర్ అవుతాం. ఎస్ సార్. ఎర్రర్ నేను చెప్పేసాను కానీ తెలియదు నాకు అనుకో. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది కదా నాన్న. ఎస్ సార్. 5,000 ట్రయల్ డిఫరెన్స్. బ్యాలెన్స్ డిఫరెన్స్ వస్తే ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తావా లేదా? ఇప్పుడు చేస్తాం సార్. టోటల్ చేస్తాం సార్. సస్పెన్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఇంతకు ముందు స్టేజ్ అయితే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఇప్పుడు ఏంటి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఎస్ సార్. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, డిఫరెన్స్ వచ్చింది, ఆ డిఫరెన్స్ ఎక్కడ పంపించేస్తాం? సస్పెన్స్ అకౌంట్ కి సార్. ట్రయల్ బ్యాలెన్స్ ని ఎలా టాలీ చేసాం సార్. ఎస్ సార్. రైట్ నా. సో తర్వాత నాకు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి చూస్తే ఒక 5,000 తేడా వచ్చింది, అందుకని చెప్పి డిఫరెన్స్ ఉందని అర్థమైపోయి వెంటనే రెక్టిఫికేషన్ ఎర్రర్స్ కోసం ఎర్రర్స్ దొరుకుతాయేమో రెక్టిఫై చేయడం కోసం ఎర్రర్స్ నెతుకుతుంటే నాకు ఈ ఎర్రర్ దొరికింది. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఎర్రర్ ని ఎలా రెక్టిఫై చేయాలి? సస్పెన్స్ అకౌంట్ ఫస్ట్ జాగ్రత్తగా ఈ ఎర్రర్ లో నువ్వు అబ్జర్వ్ చేయి. శాలరీ అకౌంట్ కి పోస్టింగ్ 15,000 బదులు 10,000 పడింది. సో జనరల్ గా రెక్టిఫికేషన్ ఏం చేయాలి? సాలరీస్ అకౌంట్ లో ఒక 5,000 తక్కువైంది కాబట్టి దాన్ని 5,000 డెబిట్ చేయాలి. ఎస్ సార్. అంతే కదా రెక్టిఫికేషన్ ఎంట్రీ. అంతే సార్. ఇది స్టేట్మెంట్. ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకపోతే. స్టేట్మెంట్. ఎస్ సార్. కానీ ఇప్పుడు నేను ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ 5,000 ఆల్రెడీ ఏ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది? సస్పెన్స్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది సార్. మరి అప్పుడు ఇప్పుడు నేను రెక్టిఫై చేసిన సస్పెన్స్ లోకి అన్నెసరీగా వెళ్ళిపోయింది, దాన్ని క్యాన్సిల్ చేయాలా లేదా? చేయాలి సార్. సో సస్పెన్స్ డెబిట్ లో ఉండిపోయింది, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఈసారి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఏ ఎర్రర్ కూడా రెక్టిఫై చేసినప్పుడు స్టేట్మెంట్ ఉండదు. ఆ రూమ్ లో ఎందుకు పడుకుందంటే ఏసీ లేదు. స్టేట్మెంట్ ఎందుకు ఇది కూడా నిత్య. ఎస్ సార్. రైట్ నిత్య. సో ఎందుకు ఉండదు ఎప్పుడు కూడా?
ఎందుకంటే సస్పెన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి సస్పెన్స్ కి వెళ్ళిపోతుంది. సో సస్పెన్స్ కి అలా వెళ్ళిపోవడం వల్ల సో ఎర్రర్ ని రెక్టిఫై చేసే ప్రతిసారి సస్పెన్స్ ని కూడా ఇంపాక్ట్ చేయాలి. ఎస్ సార్. రైట్ నా? సో కాబట్టి ఫస్ట్ అండర్స్టాండింగ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ది ఎర్రర్ కెన్ బి రెక్టిఫైడ్ ఐదర్ బై స్టేట్మెంట్ ఆర్ ఎంట్రీ. entry. But in case of after preparation of trial balance, the error is Okay. rectified only through ఎంట్రీ. entry. Right now, ఎస్ సార్. మళ్ళీ Yes, ఒకసారి కన్ఫ్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. సో ఇప్పుడు ఎర్రర్స్ ఉన్నాయనుకో, ఎర్రర్స్ ఓకే సార్. సో గుర్తెచ్చుకో, ఏ ఎర్రర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ చేస్తాయి? కమిషన్ లో రాంగ్ అమౌంట్, రాంగ్ సైడ్, రాంగ్ టోటల్ ఆర్ బ్యాలెన్స్, Very good. omission లో Good partial category. అలాగే omission లో పార్షియల్ omission. partial omission. Right now, ఎస్ సార్. కమిషన్ లో రాంగ్ అమౌంట్, రాంగ్ సైడ్, రాంగ్ టోటల్. ఎస్ సార్. సో ఈ ఎర్రర్స్ వస్తే ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుందన్న? టాలీ అవ్వచ్చు సార్. టాలీ అవ్వదు, డిఫరెన్స్ వస్తుంది. ఎస్ సార్. ఈ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? స్టేట్మెంట్. ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? సస్పెన్స్. సస్పెన్స్ లోకి వెళ్ళిపోయింది. ఈసారి ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా దొరికి వాటిని రెక్టిఫై చేసాం అనుకో, దానిలో ఏముంటుంది అప్పుడు? రెక్టిఫై సస్పెన్స్ ఉంటుంది సార్. సస్పెన్స్ సస్పెన్స్ క్యాన్సిల్ చేస్తాం. అంతే. అంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా నాకు ఇప్పుడు దొరికితే ట్రయల్ బ్యాలెన్స్ లో ఆ Yes, sir. ఎర్రర్ రెక్టిఫికేషన్ లో ఎంట్రీలో ఏముంటుంది? సస్పెన్స్ కూడా సస్పెన్స్. ఉంటుంది. ఎస్ సార్. ఒకవేళ నేను ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయాలి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అనుకో, ద రెక్టిఫికేషన్ ఈజ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్. అదే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అనుకో, ద రెక్టిఫికేషన్ ఈజ్ ఎంట్రీ విచ్ ఇన్వాల్వ్స్ సస్పెన్స్. సస్పెన్స్. రైట్. ఇంకొక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్. అదర్ దాన్ అబౌవ్, సో పైన చెప్పినటువంటి ఎంట్రీస్ కాకుండా, ఎర్రర్స్ కాకుండా వేరే ఎర్రర్స్ అనుకో, బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అనుకో, అక్కడ ఎలా ఉంటుంది అన్న? ఎంట్రీ ఉంటుంది సార్. ఎంట్రీ. ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎంట్రీ ఉంటుంది సార్. ఏదైనా ఎంట్రీ అన్న. సో మరి ఇక్కడ ఎంట్రీకి ఈ ఎంట్రీకి డిఫరెన్స్ ఏంటి? ఈ ఎంట్రీలో ఏముంటుంది? సస్పెన్స్ ఉంటుంది సార్. అంతే. ఇన్వాల్వ్స్ సస్పెన్స్. సస్పెన్స్. పాయింట్ క్లియరేనా? ఎస్ సార్. క్లియర్ సార్. ఇదేనన్నా. ఇదే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క డిఫరెన్స్. బిఫోర్ ప్రిపరేషన్ కి ఆఫ్టర్ ప్రిపరేషన్ కి డిఫరెన్స్ ఇదే. సో మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్తున్నాను, జాగ్రత్తగా ఒకసారి సెంటెన్స్ అందరూ కూడా వినండి. మ్యూట్ చేశాను. ఓకే సార్. నేను చెప్తున్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నా ఎర్రర్స్ కమిషన్, దట్ ఈస్ రాంగ్ అమౌంట్, రాంగ్ సైడ్, రాంగ్ టోటల్, పార్షియల్ omission, ఈ ఎర్రర్స్ అయితే కనుక నా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు, డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ వచ్చినప్పుడు నేను ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకపోతే నా రెక్టిఫికేషన్ ఓన్లీ స్టేట్మెంట్ ఉంటుందా, దానిలో ఏముండదు? ఎంట్రీ ఉండదు. ఎందుకంటే వన్ సైడ్ ఎర్రర్, ఒక సైడ్ తేడా వస్తేనే కదా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు. సో అవన్నిటికీ స్టేట్మెంట్ ద్వారా రెక్టిఫై చేస్తాం. అదే ఒకవేళ ఈ ఎర్రర్స్ కానీ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఆ ఎర్రర్స్ అన్ని ఇంపాక్ట్ ఆల్రెడీ సస్పెన్స్ వెళ్ళిపోయింది కాబట్టి నేను రెక్టిఫై చేసినప్పుడు సస్పెన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తేనే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? అవి రెక్టిఫై అవుతాయి. సస్పెన్స్ క్యాన్సిల్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. సో కాబట్టి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఈ ఎర్రర్స్, కమిషన్ ఎర్రర్స్, పార్షియల్ omission ఎర్రర్స్ ఎంట్రీ ద్వారా రెక్టిఫై అవుతాయి. ఆ ఎంట్రీలో ఏముంటుంది? సస్పెన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ ఈ ఎర్రర్స్ కాకుండా వేరే ఎర్రర్స్ అయితే అది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయినా, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయినా రెక్టిఫికేషన్ సేమ్, దానికి ఇంపాక్ట్ ఏమీ ఉండదు. సేమ్ రెక్టిఫికేషన్. సో రెక్టిఫికేషన్ ప్రొసీజర్ సేమే. కానీ ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ లైక్ కమిషన్, పార్షియల్ omission ఎర్రర్స్ అయితే ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే దాని ఇంపాక్ట్ సస్పెన్స్ వెళ్తుంది కాబట్టి ఆ డిఫరెన్స్ ఎక్కడికి ఇంపాక్ట్ చేయాలి? సస్పెన్స్ కి ఇంపాక్ట్ చేయాలి. రైట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్, తర్వాత మనం సో వీటి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. దీపిక, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? దీపిక. ఫర్హత్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? ఫర్హత్. సాయి సుబ్బారావు, ఎనీ డౌట్స్?
No, sir. Sai, no doubts. Okay. Next, Teja Manikanta. No, sir. No, sir. Right. సరే అయితే ఈ పాయింట్కి ఒకసారి మనం దీని గురించి సో వెళ్దాం నాన్న. మనం లాస్ట్ సెషన్ లో ఇక్కడ ఎంట్రీస్ రాసాం కదా నాన్న. ఒకటే ఎర్రర్ ని డిఫరెంట్ కేటగిరీస్ లో ఆలోచించాం కదా. సో ఇప్పుడు మనం దీన్నే ఆలోచిస్తూ దీని రెక్టిఫికేషన్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇది బిఫోర్ ప్లేస్ లో నేను ఏం పెడతాను ఇక్కడ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే under this stage rectification is done either by passing ఇంకేం ఉండదు ఆ స్టేట్మెంట్ ఉండదు అన్న ఓన్లీ బై ఎంట్రీ. సో రెక్టిఫికేషన్ ఓన్లీ బై ఎంట్రీ. అది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే స్టేట్మెంట్ ఎర్రర్ స్టేట్మెంట్ ఎంట్రీ రెండు ఉంటాయి రెక్టిఫికేషన్ లో. బట్ కానీ ఈసారి మాత్రం ఏముంటుంది ఓన్లీ ఎంట్రీ మాత్రమే ఉంటుంది రెక్టిఫికేషన్ లో. రైట్. సో లెట్ us see this. Sai Yashwant. Sai Yashwant. Okay. Respond. Ramakrishna. K. Ramakrishna. Yes, sir. Right, Ramakrishna. ఎవరమ్మా మాట్లాడుతుంది? రామకృష్ణేనా? Yes, sir. రామకృష్ణ, నేను ఫస్ట్ పాయింట్ ట్రాన్సాక్షన్ చదువుతున్నాను, అర్థం చేసుకుని ఈసారి రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమొస్తుందో చెప్పాలి. ఓకేనా? Yes, sir. పాయింట్ నెంబర్ 1, గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ రూపీస్ 10,000 నాట్ పోస్టెడ్ అన్నా కదా. Yes, sir. దీని ఎర్రర్ ఏంటి అసలు? దీనిలో ఎర్రర్ ఏంటి మళ్ళీ గుర్తెచ్చుకో. ఎర్రర్ ఏంటి ఐడెంటిఫై చేస్తే రెక్టిఫై చేయగలం. గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ అంటే క్రెడిట్ సేల్. సేల్స్ బుక్ లో ఎంటర్ Yes, sir. చేస్తాం, అవునా కదా? Sale చేసి ఎక్స్ అకౌంట్ లోనే. Yes, sir. ఎక్స్ అకౌంట్ కి పోస్టింగ్ చేసామా చేయలేదా? ఎక్స్ అకౌంట్ కి పోస్టింగ్ చేయాలి సార్. అవును, నాట్ పోస్టెడ్ చేయలేదు అన్నాడు. పోస్టింగ్ హలో. ఎవరికి చేయలేదు? ఎక్స్ అకౌంట్ కా సేల్స్ అకౌంట్ కా? అది క్వశ్చన్. ఎస్ సార్. ఎక్స్ అకౌంట్ కే చేయలేదు సార్. సేల్స్ అకౌంట్ కి మరి ఇమీడియట్ కాకుండా ఎప్పుడు పీరియాడిక్ అది పోస్టింగ్. పీరియాడికల్ కాబట్టి అది పోస్టింగ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎక్స్ అకౌంట్ ని డెబిట్ చేయలేదు ఆ కాబట్టి డెబిట్ posting చేస్తే సరిపోతుంది కదా. ప్లేస్ సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది సార్. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ అకౌంట్ డెబిట్ చేస్తాం, కానీ దాంతో పాటుగా క్రెడిట్ సస్పెన్స్ కూడా చేస్తాం. ఎందుకు నాన్న? రామకృష్ణ, అక్కడ అది రాంగ్ ఎంట్రీలో సార్ రికార్డ్ చేయాలని సార్. రాంగ్ ఎంట్రీలోనే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా సార్. ఆ డిఫరెన్స్ ఏదైతే నేను పోస్ట్ చేయలేదో అది పార్షియల్ ఒమిషన్ కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది? డిఫరెన్స్ సస్పెన్స్ కి వెళ్తుంది. సో రెక్టిఫికేషన్ లో సస్పెన్స్ కూడా ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. రైట్, అంతే కదా నాన్న? క్యాన్సిల్ చేయాలి సార్. సో అప్పుడు ఏంటి? రెక్టిఫికేషన్ అంటే ఎక్స్ ని డెబిట్ చేయాలి అంతే కాబట్టి సార్. డెబిట్ చేస్తాం, కానీ దీని ఇంపాక్ట్ సస్పెన్స్ కి వెళ్ళి ఉంటుంది కాబట్టి సస్పెన్స్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సస్పెన్స్ సో అప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమొస్తుంది? క్రెడిట్ చేయాలి అకౌంట్ సార్. డెబిట్ టు ఎస్ సార్. రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమొస్తుంది? సస్పెన్స్ అకౌంట్. ఎక్స్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. రైట్ అండ్ థ్యాంక్ యూ రామకృష్ణ. సూపర్. నెక్స్ట్ హలో. రామచంద్రరావు. మరి రెస్పాండ్ అవ్వాలమ్మా. రైట్. నెక్స్ట్ శ్రీవర్ధన్. Yes, sir. శ్రీవర్ధన్ పాయింట్ నెంబర్ 2 నాన్న. ట్రాన్సాక్షన్ చదువుతాను, అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పాలి నాకు. ఓకేనా? Yes, sir. ఆ గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ రూపీస్ 10,000 పోస్టెడ్ యాజ్ 1000. సో ఎర్రర్ ఏంటి దీనిలో? 1000 పోస్ట్ అయింది సార్. ఏ అకౌంట్? ఎక్స్ అకౌంట్ సార్. సేల్స్ అకౌంట్ కి
సేల్స్ అకౌంట్ పీరియాడికల్లీ పోస్ట్ అవుతుంది. రైట్ నాన్న. సో టోటల్ కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. రైట్ డన్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ అకౌంట్ కి 1000 పోస్ట్ ఎందుకని యాక్చువల్లీ ఎంత పోస్ట్ అవ్వాలి? 10,000 పోస్ట్ అవ్వాలి సార్. సో ఎక్స్ అకౌంట్ లో డెబిట్ 1000 అయింది, 10,000 అవ్వాలి. అప్పుడు ఎక్స్ అకౌంట్ ఏం చేయాలి? ఎక్స్ అకౌంట్ డెబిట్ చేయాలి సార్. ఎంత? 9,000 సార్. 9,000. సో రెటిఫికేషన్ ఎంట్రీ ఏంటి? ఎక్స్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ విత్ 9,000 ఎస్ సార్. అంతే సార్ ఇంకేముండదా? ఎక్స్ అకౌంట్ డెబిట్ 9,000 టు సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ కూడా రాయాలి సార్. ఎందుకన్నా సస్పెన్స్ రాయాలి? అంటే రెటిఫికేషన్ కదా సార్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి రెటిఫికేషన్ కాబట్టి కాదు, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి. ఆఫ్టర్ ప్రిపరేషన్. అదే సిచువేషన్ బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే సస్పెన్స్ ఉంటుందా? నో సార్. ఉండదు. ఓకేనా? ఎస్ సార్. రైట్. మీనింగ్ అర్థమవుతుంది కదా నాన్న? అర్థం. ఎస్ సార్. రైట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ పర్సన్ చంద్రశేఖర్. సార్. రైట్. పాయింట్ నెంబర్ 3 చంద్రశేఖర్ చదువుతున్నాను జాగ్రత్తగా చూడు ఫస్ట్. ఎస్ సార్. Goods sold to Mr. X rupees 10,000 posted to Y account. ఎక్స్ అకౌంట్ బదులు వై అకౌంట్ కి పోస్ట్ చేశారు సార్. రైట్ నాన్న. అకౌంట్ పేరు చేంజ్ అయింది నాన్న. ఏంటి సార్? ఇక్కడ అకౌంట్ పేరు చేంజ్ అయింది అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. దీనివల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ రాదు సార్. రాదు. కాబట్టి సస్పెన్స్ అకౌంట్ ఉంటుందా రెక్టిఫికేషన్ లో? ఉండదు సార్. ఉండదు. ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. సో రెక్టిఫికేషన్ అంటే ఎలా చెప్పొచ్చు? ఎక్స్ రాంగ్ గా ఎక్స్ రాయాలి, రాయలేదు. వై ని రాంగ్ గా డెబిట్ చేశారు కాబట్టి వై ఏం చేయాలి? వై ని క్రెడిట్ చేయాలి సార్. ఎక్స్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్ అంతేనా? ఎస్ సార్. ఎందుకు రెక్టిఫికేషన్ లో సస్పెన్స్ లేదు అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఇక్కడ అమౌంట్ లో డిఫరెన్స్ లేదు కాబట్టి. రైట్ నాన్న. వెరీ గుడ్ నాన్న. రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ హేమంత్. సార్. పాయింట్ నెంబర్ 4 హేమంత్ చదువుతున్నాను. సార్. Goods sold to Mr. X rupees 10,000 posted to X account credit side. X account ను కూడా క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాను. అవును సార్. డెబిట్ రైట్. సైడ్. ఏంటి అసలు దీనిలో జరిగిన రాంగ్ ఏంటో చెప్పు ఫస్ట్. క్రెడిట్ సైడ్ వేసారు సార్. ఎక్కడ వేయాలి అసలు యాక్చువల్లీ ఎక్స్ అకౌంట్ కి? డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ వేయాల్సింది క్రెడిట్ సైడ్ పోస్ట్ చేశాను అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది రాంగ్ సైడ్ పోస్టింగ్ కదా. దీనివల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. ఎంత అమౌంట్ ఉంటుంది? 20,000 సార్. 20,000. ఎందుకంటే డెబిట్ లో 10 రాయాలి, రాయడం మర్చిపోయాడు. క్రెడిట్ లో అనుకోకుండా ఒక 10,000 రాశాడు అంటే ఇంపాక్ట్ 20,000 ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అంతా ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? సస్పెన్స్. సో అది రెక్టిఫికేషన్ అంటే ఏం చేయాలి దీనికి? ఎక్స్ అకౌంట్ టు సస్పెన్స్ అకౌంట్. ఎక్స్ అకౌంట్ డెబిట్ 20,000 టు సస్పెన్స్ అకౌంట్ 20,000. ఓకేనా? రైట్ నాన్న. క్లియర్ కదా హేమంత్? ఎస్ సార్. సో ఎక్కడైతే స్టేట్మెంట్స్ వస్తాయో ఆ ప్లేస్ లో ఏమొస్తుంది సార్? సస్పెన్స్. సస్పెన్స్ కూడా వస్తుంది. సింపుల్ అంతే. ఎస్ సార్. రైట్ నాన్న. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మీకు అర్థమైంది కాబట్టి ఇది అర్థం అవడం కోసం నేను ఇందాక నుంచి అడుగుతున్నాను. సో అందరికీ కూడా ఇది అర్థమైంది కాబట్టి సో రేపు క్లాస్కి వచ్చేటప్పుడు అందరూ కూడా ఒకసారి ప్రయత్నం చేయండి అన్న సొంతంగా ఓన్ గా ఏవైతే నేను ట్రాన్సాక్షన్స్ చెప్పానో రైట్ హెడ్డింగ్ పెట్టి నోట్స్ లో ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని హెడ్డింగ్ పెట్టి దానిలో నీట్ గా ప్రతి ట్రాన్సాక్షన్ ని చదివి రాసి రాంగ్ ఏమై ఉంటుందో ఒకసారి మళ్ళీ ఆలోచించి కరెక్ట్ ఏముండాలో ఆలోచించి రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏముండాలో కూడా ఆలోచించండి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఎక్కడెక్కడ సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ రెండు సేమ్ వస్తాయి. ఎందుకంటే ఎంట్రీ ఉంటే కనుక రెక్టిఫికేషన్ లో రైట్ అన్నా అప్పుడు అది బోత్ ఏ మెథడ్ లోనైనా బిఫోర్ ప్రిపరేషన్ అయినా ఆఫ్టర్ ప్రిపరేషన్ అయినా ఎంట్రీ ఉంటుంది, దానిలో సస్పెన్స్ ఉంటుంది. అదే వన్ సైడెడ్ ఎర్రర్స్ అయితే కనుక లైక్ కమిషన్ లో రాంగ్ అమౌంట్, రాంగ్ సైడ్, రాంగ్ టోటల్ మళ్ళీ చెప్తాను. అలాగే పార్షియల్ ఒమిషన్ ఈ 4 కేటగిరీస్ లో డిఫరెన్స్ వస్తే అది ట్రయల్ బ్యాలెన్స్ కి వెళ్తుంది, ఆ డిఫరెన్స్ సస్పెన్స్ కి వెళ్తుంది, ఆ డిఫరెన్స్ రెక్టిఫై చేసినప్పుడు స్టేట్మెంట్ రాకుండా ఎంట్రీ వస్తుంది యూజింగ్ సస్పెన్స్. రైట్ ఇది కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కాబట్టి నౌ వి విల్ గో టు సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. ట్రై చేద్దాం. సో ఇంక డైరెక్ట్ గా ఆ టేబుల్ మీరు తయారు చేసి కదా ఆ టేబుల్ కోసం నేను కష్టపడాల్సిన లేదు. సో మనం ఇప్పుడు ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఒక్కొక్క ఇలిస్ట్రేషన్ ని సాల్వ్ చేద్దాం ఫర్ ప్రాక్టీస్. అందరూ కూడా దగ్గర పెట్టుకొని సో ఒక్కొక్క పాయింట్ ని నోట్స్ దగ్గర పెట్టుకుని నేను అడుగుతున్న పాయింట్ ని ఆలోచిస్తూ సమాధానం చెప్పాలి. సో వాళ్ళు అడుగుతున్నాను ఇలిస్ట్రేషన్ నెంబర్ 4
correct the following errors without opening a suspense and opening a suspense. Simple meaning, without opening a suspense means before preparation of trial balance. Opening a suspense means after preparation of trial balance. సో రెండు యాంగిల్స్ తోని రెండు సిచ్యువేషన్స్ తోని రెక్టిఫికేషన్ చెప్పమని అడుగుతున్నాను. సో చూద్దామా ఒక్కొక్క పాయింట్ ని. రైట్, సో దీనిలో మనం స్టార్ట్ చేద్దాం. సంజయ్ ఉన్నాడమ్మా? Yes, sir. రైట్ సంజయ్ ఈ పాయింట్స్ నువ్వు సాల్వ్ చేయాలి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4, ఓకేనా? ఒక 3 పాయింట్స్ నువ్వు చెప్దు కన్నా. Yes, sir. ఫస్ట్ పాయింట్, సేల్స్ బుక్ టోటల్ 100 షార్ట్. సేల్స్ బుక్ టోటల్ ఎక్కడికి వెళ్తుంది? Sales book, sir. సేల్స్ బుక్ Credit, sir. టోటల్ ఎక్కడికి వెళ్తుంది? Periodical, sir. పీరియాడికల్ ఏ అకౌంట్ కి వెళ్తుంది? సేల్స్ అకౌంట్. Sales account. క్రెడిట్ సైడా డెబిట్ సైడా? Credit side also. క్రెడిట్ సైడ్ రాయాల్సిన అమౌంట్ కన్నా ఏం చేశాడు? 100 తక్కువ అయింది, sir. తక్కువ రాశాడు. అప్పుడు నేను రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి దాన్ని? 100 credit చేయాలి, sir. సో సేల్స్ అకౌంట్ ని 100 క్రెడిట్ చేయాలి, అంతేనా? అంతే, sir. సేల్స్ అకౌంట్ 100 క్రెడిట్ చేయి అని చెప్పి వదిలేస్తే దాని అర్థం అది ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయక ముందు అయితే ఆన్సర్ రైట్, ఓన్లీ స్టేట్మెంట్. అదే ఒకవేళ సస్పెన్స్ అకౌంట్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఎంట్రీ వస్తుంది. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఓకేనా నాన్న? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? లేదు, sir. అర్థమైంది కదా నాన్న? Yes, sir. రైట్, సెకండ్ పాయింట్ సార్. గూడ్స్ వర్త్ ₹150 రిటర్న్ బై గ్రీన్ అండ్ కో. సో గూడ్స్ రిటర్న్ చేస్తే ఎంట్రీ వస్తుంది. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ టు డెటార్. ఇంకెందుకు డెటార్ పేరు ఉంటే? ఓకే, సార్. గ్రీన్ అండ్ కంపెనీ. డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా, సేల్స్ రిటర్న్స్ టు గ్రీన్ అండ్ కో, అంతేనా? Yes, sir. హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ ఎనీవేర్. ఎంట్రీ రాయలేదంటే ఎక్కడ కూడా. Okay. రెక్టిఫికేషన్ ఏంటి? అదే, sir. ఎంట్రీ సార్. సేల్స్ ఎంట్రీ రాయడమే. ఏంటో ఎంట్రీ? రిటర్న్స్ అకౌంట్. రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు గ్రీన్ అండ్ కంపెనీ. గ్రీన్ అండ్ కంపెనీ. అమౌంట్ ఎంత? 150, sir. మరి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్టర్ ప్రిపరేషన్? ఏదైనా ఒకటి అవుతుంది. ఏదైనా ఒకటేనా? ఎందుకనంటే ఇది 1 సైడెడ్ ఎర్రర్ కాదు కదా, 2 సైడెడ్ ఎర్రర్. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతా అవదా? టాలీ అయిపోద్ది. సస్పెన్స్ ఉంటుందా? ఉండదు. సస్పెన్స్ లేనప్పుడు నువ్వు బిఫోర్ ప్రిపరేషన్ అయినా ఆఫ్టర్ ప్రిపరేషన్ రెక్టిఫికేషన్ ఈజ్ సేమ్. ఓకేనా? Yes, sir. పాయింట్ నెంబర్ 3 నన్ను సంజయ్. గూడ్స్ పర్చేజ్ 250 హావ్ బీన్ పోస్టెడ్ టు ది డెబిట్ ఆఫ్ సప్లయర్ గుప్తా అండ్ కో. గూడ్స్ పర్చేజ్ చేస్తే ఏమని రాయాలి? Purchases account debtor to Gupta and company. గుప్తా అండ్ కంపెనీ, అంతేనా? Yes, sir. అంటే పర్చేజ్ బుక్ లో గుప్తా అండ్ కంపెనీ అని రాయాలి. పోస్టింగ్ ఎక్కడికి వెళ్తుంది? Purchases book looks, sir. ఏ అకౌంట్ కి? Purchases account. పర్చేజెస్ కి పోస్టింగ్ పీరియాడికల్ కి వెళ్తుంది. ఇక్కడ ఇండివిజువల్ Periodical. పోస్టింగ్ కదా. Yes, sir. Gupta and company. ఇండివిజువల్ పోస్టింగ్ గుప్తా అండ్ కోకి వెళ్తుంది. ఎట్ సైడ్ వెళ్ళాలి? పర్చేజ్ బుక్ నుంచి గుప్తా అండ్ కోకి. Credit side వెళ్ళాలి, sir. క్రెడిట్ వెళ్ళాలి కానీ And debit వెళ్ళింది. ఎట్ సైడ్ వెళ్ళింది? Debit అయింది. డెబిట్ వెళ్ళిపోయింది. రాంగ్ కదా? Yes, sir. Wrong. సో అప్పుడు గుప్తా అండ్ కోని క్రెడిట్ వెళ్ళిపోయింది, దాన్ని క్యాన్సిల్ చేయాలి, డెబిట్ లో రాయాలి. అంటే గుప్తా అండ్ కోని ఏం చేయాలి? Credit చేయాలి, sir. మళ్ళీ ఒకసారి Debit చేయాలి. గుప్తా అండ్ కో డెబిట్ లో రాసాడు రాంగ్ గా. సో డెబిట్ ని క్యాన్సిల్ చేయాలి, క్రెడిట్ లో రాయాలి. సో కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. Credit చేయాలి. గుప్తా అండ్ కో Yes, sir. క్రెడిట్ ఎంతనా? 250, sir. గుప్తా అండ్ కో ఎంతనా క్రెడిట్? 250. 500. మళ్ళీ ఒకసారి ఆలోచించాలి సంజయ్. గూడ్స్ పర్చేజ్ చేశాను, పర్చేజ్ బుక్ లో గుప్తా అండ్ కో రాశాను 250. పర్చేజ్ అకౌంట్ కి పీరియాడికల్ టోటల్ కరెక్ట్ వెళ్ళిపోద్ది. గుప్తా అండ్ కో లో క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయాలి 250. కానీ వాడు కంగారులో క్రెడిట్ చేయబోయి ఏం చేశాడు? Debit చేశాడు. డెబిట్ చేస్తాడు. అంటే డెబిట్ ని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలా? Yes, sir. క్రెడిట్ 500. మళ్ళీ ఇంకొకసారి మనం కరెక్ట్ గా రికార్డ్ చేయాలా? Yes, sir. అంటే గుప్తా అండ్ కో క్రెడిట్ ఎంత చేయాలి? 500. 500 చేయాలి. ఇది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? ఇది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. Before, sir. బిఫోర్. ఎందుకంటానంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ఈ డిఫరెన్స్ అంతా ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటది. Suspense. సో అప్పుడు ఆన్సర్ లో ఏమొస్తుంది? ఇది క్రెడిట్ చేస్తే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ అవుద్ది. Suspended.
So answer also suspense account debit to Gupta and Company. Gupta and Company 500 రావాలి. అర్థమవుతుందా నాన్న? Yes, sir. క్లియరేనా? Yes, sir. Clear. కొన్ని ఎగ్జాంపుల్ ఏమైనా నేను ట్రయల్ బ్యాలెన్స్ లో చూపించినా Both, sir. Advance. అర్థమవుతుందా? కన్ఫర్మేనా? Yes, sir. Clear, sir. రైట్ నాన్న, రైట్. థ్యాంక్ యూ సంజయ్. సంజయ్ ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి నాన్న. Okay. రైట్, నెక్స్ట్ అమిత్. అమిత్ అమిత్ ఉన్నాడా? అమిత్ లేడు. రైట్, నాగ్ సుబ్రహ్మణ్యం. నాగ సుబ్రహ్మణ్యం. రైట్, అభిరామ్. సార్. అభిరామ్ నెక్స్ట్ 3 పాయింట్స్ చదువుదామా అభిరామ్? ఎస్ సార్. రైట్, పాయింట్ నెంబర్ డి. అభిరామ్ ఇది ఒక మంచి గేమ్ లాగా, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకంటే అకౌంట్స్ మీద గ్రిప్ రావాలంటే ఇవి బాగా రావాలి. ఎస్ సార్. రైట్, పాయింట్ నెంబర్ డి నేను చదువుతాను. మీరు దాని ఇంపాక్ట్ ఎక్కడెక్కడ జరిగిందో ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి. ఎస్ సార్. ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ గులాబ్ బ్రదర్స్ 1000. ఫర్నిచర్ కొన్నాం ఎక్కడి నుంచి? గులాబ్ అండ్ బ్రదర్స్. హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ పర్చేజ్ డే బుక్. అసలు ఫర్నిచర్ కొంటే పర్చేజ్ డే బుక్ లో రాయొచ్చా? నో సార్. రాయకూడదు. ఎందుకంటే పర్చేజ్ డే బుక్ లో రాసేది గూడ్స్, అసెట్ కాదు. ఎస్ సార్. ఫర్నిచర్ ఒక అసెట్ కొంటే ఎంట్రీ ఏం రాయాలి? అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. లేదు, ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ ప్రకారం చెప్పాలి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు గులాబ్ అండ్ బ్రో సార్. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు గులాబ్ అండ్ బ్రదర్స్. ఓకేనా? ఎస్ సార్. ఫర్నిచర్ అకౌంట్ లో రాయాల్సింది తీసుకెళ్లి పర్చేస్ డే బుక్ లో గులాబ్ అండ్ బ్రదర్స్ అని రాస్తాను అనుకో. ఎస్ సార్. దీని ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్తుంది? పర్చేస్ బుక్ లో రాస్తే ఎక్కడెక్కడికి వెళ్తుంది? పర్చేస్ బుక్ లో డెబిట్ సైడ్ వెళ్తుంది. పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వెళ్తుంది, గులాబ్ అండ్ బ్రదర్స్ లో క్రెడిట్ సైడ్. ఓకేనా? అభిరామ్ నేను ఏం చెప్పిన అర్థమైందా? అర్థమైంది సార్. పర్చేజ్ బుక్ లో పోస్ట్ చేస్తే పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది, గులాబ్ అండ్ బ్రదర్స్ లో క్రెడిట్ అవుతుంది. అంతేనా కదా? ఎస్ సార్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ అవ్వచ్చా? అవ్వకూడదు సార్. అవ్వకూడదు కదా. గులాబ్ అండ్ బ్రదర్స్ లో క్రెడిట్ అవ్వాలి సార్. అవ్వాలి, అయిపోయింది. ఎందుకంటే బుక్ లో రాసామంటే ఎంట్రీ అయిపోయినట్టే కదా. ఎస్ సార్. ఎంట్రీలోంచి మిస్టేక్ జరిగిందని నీకేం చెప్పలేదు. ఓకేనా? ఎస్ సార్. ఎంట్రీ జరిగిందంటే అక్కడి నుంచి పోస్టింగ్ కూడా వెళ్ళిపోయిందని అర్థం. అంటే పర్చేజ్ అకౌంట్ కి వెళ్ళిపోయింది 1000, గులాబ్ అండ్ బ్రదర్స్ కి 1000 క్రెడిట్ వెళ్ళిపోయింది. కానీ క్రెడిట్ గులాబ్ అండ్ బ్రదర్స్ కలవడంలో తప్పలేదు, బట్ పర్చేజ్ అకౌంట్ కి డెబిట్ అవ్వడం తప్పు సార్. సార్ పర్చేజ్ అకౌంట్ కి వెళ్ళింది అని అలా చెప్పగలం. పర్చేజ్ బుక్ లో రాస్తే పీరియాడికల్ పోస్టింగ్ వెళ్ళిపోతుంది కదా. ఎస్ సార్. కానీ అసలు వెళ్ళకూడదు. ఇప్పుడు అది ఏ అకౌంట్ కి వెళ్ళాలి? ఫర్నిచర్ అకౌంట్ కి వెళ్ళాలి సార్. డెబిట్. రెక్టిఫికేషన్ ఏంటి అప్పుడు? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. ఫర్నిచర్ ని డెబిట్ చేయాలి, పర్చేజ్ ని డెబిట్ రాంగ్ గా చేసాం కాబట్టి దాన్ని ఏం చేయాలి? తగ్గించడానికి క్రియేట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెక్టిఫికేషన్ ఎంట్రీ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్టర్ ప్రిపరేషన్? ఆఫ్టర్ ప్రిపరేషన్ అయినా. బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఎంట్రీ ఉంటే రెక్టిఫికేషన్ ఎక్కడైనా సేమ్. ఒకటే సార్. వన్ సైడెడ్ ఎర్రర్ అయితేనే రెండు చోట్ల ఆన్సర్ డిఫరెంట్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అంతే కదా మనం నేర్చుకుని సింపుల్ లాజిక్. ఎస్ సార్. ఇప్పుడు దీని ఇంపాక్ట్ పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ పడింది, గులాబ్ అండ్ బ్రదర్స్ లో క్రెడిట్ పడింది. సో ట్రయల్ బ్యాలెన్స్ ఏమైనా టాలీ అవ్వడం మానేస్తుందా? లేదు సార్. ఫర్నిచర్ అకౌంట్ లోనే డెబిట్ పడాలి, దాని బదులు పర్చేజ్ అని పేరు మరి డెబిట్ పడింది అంతే కదా. ఎస్ సార్. సో దానివల్ల ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదా? అవుతుంది సార్. అయిపోతుంది. అయిపోతే సస్పెన్స్ ఉంటుందా? ఉండదు సార్. ఉండనప్పుడు ఇంకా రెక్టిఫికేషన్ బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఏంటి సేమ్. ఒకటే అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ కూడా చెప్పడానికి ట్రై చేయి అభిరామ్. ఎస్ సార్. చదువుతున్నానే. డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ బ్లాక్ 15. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఎక్కడ రాస్తాం? క్రెడిట్ సైడ్. క్యాష్ బుక్ డిస్కౌంట్ కాలం లో రాస్తాం నేను, అంతేనా? ఎస్ సార్. క్యాష్ బుక్ డిస్కౌంట్ కాలం లో రెడ్ అండ్ బ్లాక్ అనే పేరుతో టోటల్ రాసి ఆ డిస్కౌంట్ రిసీవ్డ్ టోటల్ ని డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ కి క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం పీరియాడికల్ గా. ఎస్ సార్. రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ కి ఇమీడియట్ పోస్టింగ్ వెళ్ళిపోద్ది.
ఎస్ సార్ డెబిట్ సైడ్ వెళ్తుంది. ఎస్ సార్ రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ కి ఎట్ సైడ్ వెళ్ళిపోతుంది పోస్టింగ్, డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ వెళ్ళిపోతుంది అంతేనా? ఎస్ సార్ రైట్ అన్న. ఇప్పుడు ఏంటంటే ఇది ఇన్కమ్ అది క్యాష్ బుక్ లో క్రెడిట్ అయితే రెడ్ అండ్ బ్లాక్ లో డెబిట్. ఆ పాయింట్ అర్థమవుతుంది కదా? ఎస్ సార్ రైట్. హ్యాస్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద డిస్కౌంట్ కాలం, క్యాష్ బుక్ లో డిస్కౌంట్ కాలంలో ఎంటర్ చేయలేదంట. డిస్కౌంట్ sir. కాలంలో ఎంటర్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళదు? ఎక్కడికి వెళ్ళదు కదా సార్. ఎక్కడికి వెళ్ళదు. కరెక్ట్. ఎస్ సార్ రైట్. ఎక్కడికి వెళ్ళదు నువ్వు ఆలోచించాలి ఇప్పుడు దీనికి పాయింట్. సో నువ్వు అబ్జర్వ్ చేయను దీనిలో, ఇక్కడ దీన్ని కొంచెం అనలైజ్ చేయాలి. సో ఎక్కడికి వెళ్ళకపోతే ఎంట్రీ ఏంటి? డిస్కౌంట్ రిసీవ్డ్ కి రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ అకౌంట్ అయిపోయింది. కానీ ఇదే క్వశ్చన్ ఇంతకు ముందు మనం ఒక సమ్ లో చేసాం. అక్కడ వాడు ఏం చెప్పాడంటే ఇట్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ది పర్సనల్ అకౌంట్ కరెక్ట్లీ అన్నాడు. ఓకేనా? Yes, ఆ sir. పాయింట్ కి డిఫరెన్స్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ లో వాడు ఏం చెప్పాడు? డిస్కౌంట్ కాలం లోనే రాయలేదు అన్నాడు. కాలం లో రాయకపోతే రెడ్ అండ్ బ్లాక్ కి వెళ్ళదు, డిస్కౌంట్ రిసీవ్డ్ టోటల్ కి వెళ్ళదు. కాబట్టి ఎంట్రీ పోస్టింగ్ ఏంటి? రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్. ఎస్ సార్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని నేను కొంచెం మారుస్తున్నాను. డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ బ్లాక్ 15 has not been entered in the discount column of the cash book but has been correctly posted in the red and black. అప్పుడు ఏం చేయాలి? రెడ్ అండ్ బ్లాక్ బాగానే పోస్ట్ చేశారంట, కానీ డిస్కౌంట్ కాలం లో అయితే రాయలేదంట. అప్పుడు ఏమవుతుందంట? కాలం లో రాయకపోతే కాలం టోటల్ ఎక్కడికి వెళ్దు? సస్పెన్స్ అకౌంట్ లో వేస్తాం. కాలం టోటల్ లోకి రాదు. టోటల్ లో రాకపోతే ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? సస్పెన్స్ కి వెళ్ళిపోద్ది. ఎస్ సార్ టోటల్ లోకి రాకపోతే టోటల్ రాయాలి కదా నేను తప్పు చేస్తే. ఎస్ సార్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది నాన్న? రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా, అందుకే కాన్సన్ట్రేట్ చేయాలి. నేనేం చెప్పాను? డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ బ్లాక్ 15 has not been entered in the discount column. డిస్కౌంట్ కాలం లో రాయలేదు. డిస్కౌంట్ కాలం లో రాయకపోతే డిస్కౌంట్ కాలం లో టోటల్ లోకి రాదు. అభిరామ్, ఎస్ సార్ డిస్కౌంట్ కాలం లో టోటల్ లోకి రాకపోతే డిస్కౌంట్ అకౌంట్ కి వెళ్ళదు. ఎస్ సార్ అంటే ఇక్కడ జరిగిన మిస్టేక్ డిస్కౌంట్ రిసీవ్డ్ కి వెళ్ళలేదు. ఎస్ సార్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ని ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు నేను క్రెడిట్ చేయాలి. క్రెడిట్ ఎస్ సార్ ఎస్ డిస్కౌంట్ రిసీవ్డ్ వెళ్ళలేదంటే క్రెడిట్ చేయాలి కదా రెక్టిఫికేషన్ లో. ఎస్ సార్ ఓకే, రెడ్ అండ్ బ్లాక్ కి డెబిట్ చేయాలా లేదా అనేది? సార్ రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ కి డెబిట్ చేయాలా లేదా అంటే చేసాం కదా సార్ ఆల్రెడీ. అది నేను ఇందాక చెప్పిన సెంటెన్స్ ప్రకారం ఇక్కడ ఉంటే ఇట్ హాస్ బీన్ కరెక్ట్లీ పోస్టెడ్ టు రెడ్ అండ్ బ్లాక్ అన్నాను అనుకో, ఆల్రెడీ చేసేసినట్టు. ఎస్ సార్ రైట్. అదే ఇప్పుడు ఈ సెంటెన్స్ లేదనుకో, రెక్టిఫికేషన్ ఏంటి? రెడ్ అండ్ బ్లాక్ టు డిస్కౌంట్ రిసీవ్. డిస్కౌంట్ రిసీవ్. ఒకవేళ సెంటెన్స్ ఉందనుకో రెడ్ అండ్ బ్లాక్ కరెక్ట్ గా పోస్ట్ చేస్తానని, మరి డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సస్పెన్స్. సస్పెన్స్ అప్పుడు అకౌంట్. రెడ్ అండ్ బ్లాక్ ప్లేస్ ఏమొస్తుంది? సస్పెన్స్ అకౌంట్. అప్పుడు రెక్టిఫికేషన్ ఏమొస్తుంది? సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. అది అంతేగాని రెడ్ అండ్ బ్లాక్ టు సస్పెన్స్ కాదు. ఆలోచిస్తున్నావా? ఎస్ సార్ బాగా చాలా టైం తీసుకుంటున్నాను, కొంచెం ఓపిక్ గా ఆలోచించి జాగ్రత్తగా రాయాలి. మళ్ళీ ఒకసారి ఆలోచించు, నేను ఏం చెప్పాను ఒకసారి నాకు మీనింగ్ చెప్పు. సార్ ఒకసారి సెంటెన్స్ చదివి ఏం జరిగిందో నువ్వు కరెక్ట్ గా చెప్పు నాకు. ఎస్ సార్ discount received from red and black ₹15 has not been entered in the discount column of the cash book but entered in the red and black account అన్నారు సార్. ఓకే, ఆ సెంటెన్స్ వదిలే, ఇంకా హిందీ రెడ్ అండ్ బ్లాక్ వదిలే, ఇక్కడ ఉన్న దానికి మీనింగ్ చెప్పు. ఎస్ సార్ అంటే దాని ప్రకారం డిస్కౌంట్ కాలంలో ఎంటర్ చేయలేదంట, దాని ఇంపాక్ట్ ఏంటి? అవరు రెడ్ అండ్ బ్లాక్ లోని అది క్యాష్ బుక్ లో డిస్కౌంట్ కాలం లోకి ఎంటర్ అవ్వచ్చు సార్. అది అవును, ఎంటర్ అవ్వకపోతే దాని అకౌంట్ ఎక్కడికి వెళ్ళదు. ఇంకా అది ఎక్కడికి వెళ్ళచ్చు సార్. అంటే ఇంకా చెయ్యం కదా సార్. రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ కి వెళ్ళదు, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ కి వెళ్ళదు. నన్ను ఎక్కడికి అంటే పేర్లు చెప్పాలి. రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ కి వెళ్ళదు, డిస్కౌంట్ రిసీవ్డ్ టోటల్ కి వెళ్ళదు. ఎస్ సార్ ఏ లెడ్జెస్ ఎఫెక్ట్? రెండు లెడ్జెస్ ఇంపాక్ట్ అయినాయి, రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్. డిస్కౌంట్ అకౌంట్. సో రెండింటికి వెళ్ళదు కాబట్టి ఎంట్రీ రాసిస్తే సరిపోతుంది. ఎస్ సార్ రైట్ అన్న. సో అది ట్రయల్ బ్యాలెన్స్ బిఫోర్ ప్రిపరేషన్ అయినా ఆఫ్టర్ ప్రిపరేషన్ అయినా ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ లేదు కాబట్టి రెక్టిఫికేషన్ సేమ్. ఎస్ సార్ రైట్ అన్న. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అభిరామ్, ఇది కూడా చెప్పేసి వెళ్ళిపో. ఎస్ సార్ గుడ్ చే
రైట్ Hmm. లాస్ట్ పాయింట్ చదువుతానే ఆలోచించే అభిరామ్ సిమిలర్ థింగ్ ఓకేనా పైన డిస్కౌంట్ గురించి ఆలోచించి సమాధానం చెప్పు Yes, sir. డిస్కౌంట్ అలౌడ్ టు జి మోహన్ అంటే ఇది ఏ కాలం ఎట్ సైడ్ క్యాష్ బుక్ లో Debit side, sir. డెబిట్ సైడ్ 18 రూపీస్ డిస్కౌంట్ అలౌ చేసాం హ్యాస్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద డిస్కౌంట్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్ డిస్కౌంట్ క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేయకపోతే ఎంట్రీ ఏం రాయాలి Discount allowed account debit to G Mohan account. ఇది రాయాలి కదా ఇంకా ఇప్పుడు ఏం చెప్తాను దట్ అకౌంట్ ఆఫ్ జి మోహన్ కరెక్ట్లీ పోస్టెడ్ ఇందాక నేను చెప్పిన Yes, sir. దీని రెక్టిఫికేషన్ ఏంటి Discount allowed account debit to suspense account అది ఎప్పుడు after preparation of trial balance. ఓకే అది ఒకవేళ బిఫోర్ ప్రిపరేషన్ అయితే Discount allowed account debit 18. అంతే స్టేట్మెంట్ Statement అవుతుంది. ఓకేనా Yes, sir. రైట్ అండి థ్యాంక్ యూ అభిరామ్ దీంతో ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 కంప్లీట్ అయిపోయిందండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 లో ఎవరికి డౌట్ రాకపోతే నెక్స్ట్ కాదు ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 సో ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతూ ఉంటానన్నా ట్రై చేస్తూ ఉండాలి మీరు ఓన్ గా సో మీ ఓన్ గా మీరు చెప్తేనే ఇది బాగా వస్తుందని నేను ఎంత చెప్పేసినా ఉపయోగం ఉండదు సో మీరు ఆలోచించగలగాలి మీరు ఎంత బాగా ఆలోచిస్తే ఈ టాపిక్ అంత బాగా వస్తుంది రైట్ సో ఇంత దాకా బాయ్స్ అడిగాం కదా ఈసారి గర్ల్స్ ఎవరెవరు ఏవే పాయింట్స్ చెప్తారో చూద్దాం రైట్ ఫస్ట్ నిత్య ఎస్ సార్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 చదువుతానన్నా చదివాక ఒకసారి నాకు చెప్పడానికి ట్రై చేయి ఓకే సార్ correct the following errors found in the books of death. The trial balance out 493 excess credit side excess ఉందా ఎస్ సార్ సో క్రెడిట్ సైడ్ excess ఉందంటే డిఫరెన్స్ ఎక్కడికి వెళ్తది ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉంటది ట్రయల్ బ్యాలెన్స్ లో డిఫరెన్స్ ఎట్ సైడ్ ఉంటది క్రెడిట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉంటది అని అడుగుతున్నాను నేను ఓకే సార్ ఎట్ సైడ్ డెబిట్ సైడ్ వస్తుంది డెబిట్ సార్ సైడ్ ఉంటుంది ఎందుకంటే ఎక్సెస్ క్రెడిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్ సార్ క్రెడిట్ ఎక్కువ ఉంది డెబిట్ ఎక్కువ ఉంది డెబిట్ సైడ్ తక్కువ ఉంది అంటే టోటల్ డెబిట్ సైడ్ తక్కువ ఉంటే సస్పెన్స్ అకౌంట్ కి పంపిస్తాం అవును సార్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది అని అర్థం ఓకేనా ఓకే సార్ అంటే ఎర్రర్స్ ఉన్నాయనే సింపుల్ గా అర్థం ఎస్ సార్ ఎర్రర్స్ రైట్ డిఫరెన్స్ హాస్ బీన్ పోస్టెడ్ టు సస్పెన్స్ అంటే సింప్లీ ఇట్ ఈస్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎస్ సార్ సస్పెన్స్ కి వెళ్ళామంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ సో ఫస్ట్ 3 పాయింట్స్ నువ్వు చదివి సో ఒక్కొక్క పాయింట్ దాని ఇంపాక్ట్ నాకు డైరెక్ట్ గా ఆన్సర్ కాదు ఆ మీనింగ్ ఎక్కడ జరిగింది ఎర్రర్ ఏంటో చెప్పి అప్పుడు రెక్టిఫికేషన్ చెప్పు ఓకే సార్ సో బిఫోర్ దట్ నేను ఇక్కడ నీకు ఒకటి రాస్తున్నాను కదా సస్పెన్స్ అకౌంట్ ప్రిపేర్ చేశాను ఎస్ సార్ సస్పెన్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది డెబిట్ బ్యాలెన్స్ ఉంది సార్ 493 493 డెబిట్ రాశాను ఓకేనా నువ్వు చెప్పే రెక్టిఫికేషన్స్ కరెక్ట్ గా ఉంటే సస్పెన్స్ అకౌంట్ ఏమవుద్ది టాలీ అయిపోతుంది ఖాళీ అయిపోవాలి ఒకవేళ అయినా అవ్వలేదంటే ఇంకా ఎర్రర్స్ ఉన్నాయని ఎస్ సార్ చూద్దాం పాయింట్ ఏ చదువునా నువ్వే చదివి మీనింగ్ చెప్పి ఎర్రర్ రెక్టిఫికేషన్ చెప్పు Okay, sir. An amount of rupees 100 was received from D Das on 31st December 2020, but has been omitted to enter in the cash book. ఓకే టోటల్ గా omit చేస్తారు సార్ కాబట్టి ఇప్పుడు న్యూ గా రాయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు డి దాస్ అకౌంట్ 100 అంతే సార్ సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు దీదాస్ దీని రెక్టిఫికేషన్ ఏంటి క్యాష్ అకౌంట్ డెబిట్ టు దీదాస్ డి దాస్ సో నెక్స్ట్ దీని సస్పెన్స్ ఎందుకు రాలేదు ఎందుకంటే పూర్తిగా omit చేశారు సార్ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవ్వదు కి ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు ఎస్ సార్ ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ ఏ ఎర్రర్స్ ఉంటుంది కమిషన్ ఎర్రర్స్ లో అమౌంట్ రాంగ్ అయినప్పుడు రాంగ్ సైడ్ ఉన్నప్పుడు రాంగ్ టోటల్ ఉన్నప్పుడు అలాగే పార్షియల్ ఒమిషన్ లో వెరీ గుడ్ నెక్స్ట్ పాయింట్
The total of written inward book for December has been cashed rupees 100 short. రిటర్న్ ఇన్వర్డ్ అంటే ఏంటి? Sales return, sir. సేల్స్ రిటర్న్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? Credit balance ఉంటుంది. Debit balance ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్. సేల్స్ క్రెడిట్ సేల్స్ రిటర్న్ డెబిట్. Yes, sir. సో డెబిట్ బ్యాలెన్స్ తక్కువ రాశాను 100 షార్ట్. అంటే ఇప్పుడు నేను రెక్టిఫికేషన్ ఏం చేయాలి? Sales return account to debit 100 to suspense account 100, sir. సస్పెన్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ కి వెళ్తున్నాను. Yes, sir. By sales return account 100. సస్పెన్స్ అకౌంట్ మాత్రం నేను రాస్తాను. బట్ రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటో నువ్వు చెప్పు మళ్ళీ ఒకసారి. Sales return account debit to suspense account 100. సో ఇది వన్ సైడ్ ఎర్రర్ కాబట్టి సస్పెన్స్ వచ్చింది. Yes, sir. పాయింట్ నెక్స్ట్ పాయింట్ సీన్. The purchase of an office table costing rupees 300 has been passed through the purchase deed book. పర్చేస్ బుక్ లో రాశాను నేను. Yes, sir. Asset ఆఫీస్ టేబుల్ కొన్నాడంట. Yes, sir. Furniture purchase చేసింది purchase book లో రాశారు, sir. అవును. సో మామూలుగా ఎంట్రీ ఏం రాయాలి? Purchase account to debit to cash account రావాలి, sir. క్యాష్ దీనిలో క్యాష్ అని మనకి ఎక్కడ లేదు కదా. డే బుక్ లో రాశాడు. డే బుక్ లో రాశాడంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితేనే కదా డే బుక్ లో రాస్తాడు. Yes, sir. అంటే టేబుల్ కొన్నప్పుడు ఎంట్రీ టేబుల్ టు సమ్ క్రెడిటార్. Yes, sir. Furniture to credit. క్రెడిటార్ అని. ఓకేనా? ఫర్నిచర్ అనొచ్చు ఏదైనా అనొచ్చు. వాటి నుంచి ఫర్నిచర్ టు క్రెడిటార్. Creditor. Okay, sir. కానీ ఇక్కడ తీసుకెళ్లి బుక్ లో రాశాడు. బుక్ లో రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే అది ఫర్నిచర్ అనేది గూడ్స్ కాదు. అసెట్. Yes, sir. కానీ బుక్ లో రాయడం వల్ల క్రెడిటర్ అకౌంట్ కరెక్ట్ వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది, సార్, క్రెడిటర్ అకౌంట్ కి. కానీ ఎక్కడికి వెళ్ళకూడదు? పర్చేస్ అకౌంట్ లో, పర్చేస్ డే బుక్ లోకి వెళ్ళకూడదు. పర్చేజ్ అకౌంట్ లోకి వెళ్ళకూడదు. డే బుక్ లో రాశాడంటే పర్చేజ్ అకౌంట్ లోకి వెళ్ళిపోయినట్టే. ఎస్, సార్. రెక్టిఫికేషన్ ఏంటి? పర్చేస్ ని క్యాన్సిల్ చేయాలి, సార్. అంటే క్రెడిట్ చేయాలి. ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పర్చేసెస్ అకౌంట్. వెరీ గుడ్. సో దీని రెక్టిఫికేషన్ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పర్చేసెస్ అకౌంట్ 300. సో పర్చేస్ ఎందుకు క్యాన్సిల్ చేయాలన్నా? ఎందుకంటే అసెట్ కొన్ని పర్చేసెస్ లో రాశారు. పర్చేస్ బుక్ లో రాశాడు. పర్చేస్ బుక్ లో రాస్తే అది ఏ అకౌంట్ కి వెళ్ళిపోతుంది? పర్చేస్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది. పర్చేస్ అకౌంట్ కి వెళ్తుంది. మరి క్రెడిటర్ అకౌంట్ కూడా వెళ్ళిపోయింది కదా, అది రైటేనా? అది పీరియాడికల్ గా జరుగుతుంది ఖర్చు. నేను అడుగుతుంది క్రెడిటర్ అకౌంట్ కి వెళ్ళింది కదా, క్రెడిట్ సైడ్ వెళ్తుంది కదా. ఎస్, సార్. అది కరెక్టేనా అని అడుగుతున్నాను. అది కరెక్టే, సార్. కరెక్టే. ఎందుకంటే నేను ఇక్కడ కొన్నది కూడా మరి వారి అకౌంట్ కి కదా వెళ్ళాలి. అవును, సార్. అసెట్ కొన్నప్పుడు కూడా ఫర్నిచర్ టు క్రెడిటర్ ని క్రెడిట్ చేయాలి. అవును, సార్. క్రెడిట్ క్రెడిటర్ ని క్రెడిట్ చేశాడు. పర్చేస్ బుక్ లో రాసిన క్రెడిట్ వెళ్తుంది. ఫర్నిచర్ టు పర్చేస్ క్రెడిటర్ అనే క్రెడిట్ వెళ్ళాలి. సో వెళ్ళాల్సిన క్రెడిటర్ అకౌంట్ కరెక్ట్ గా వెళ్ళిపోయింది. మిస్టేక్ పర్చేస్ అకౌంట్ కి వెళ్ళాం. ఓకేనా? ఎస్, సార్. రైట్ అన్న. థ్యాంక్ యూ నిత్య. నెక్స్ట్ ఓకే. లక్ష్మీ ప్రియ. దుర్గా. జాహ్నవి. సమిత. సమిత. సమిత నీకు వినబడుతుందమ్మా నా వాయిస్? ఎస్, సార్. రైట్. సమిత. సమిత వాళ్ళు మ్యూట్ చేసాను. సమిత. సో సమిత జాగ్రత్తగా పాయింట్ డి చదువుతున్నాను. నేను చదివిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటో చెప్పాలి. ఓకే, సార్. 375 paid for wages to workman for making showcase. Right? The showcase account ఇప్పుడు నీకు షోకేస్ తయారు చేశాను, ఒక అసెట్ క్రియేట్ చేశాడు. ఎస్, సార్. వేజెస్ పే చేసాం. ఎంట్రీ ఏం రాయాలన్నా? జనరల్ గా ఎంట్రీ కరెక్ట్ అయితే ఏం రాయాలి? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి, సార్. ఒక షోకేస్ తయారు చేయడానికి లేబర్ కి వేజెస్ పే చేస్తే ఎంట్రీ ఏం రాయాలని అడుగుతా. వేజెస్ అకౌంట్ డెబిట్ బేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. రాంగ్. ఎందుకంటే ఒక అసెట్ కొనేటప్పుడు, ఒక అసెట్ తయారు చేసేటప్పుడు ఏవైనా ఖర్చులు అయితే దాన్ని అసెట్ కే కదా. ఆ రూల్ ప్రకారం ఎంట్రీ ఏం రాయాలి కరెక్ట్ గా అయితే? షోకేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. అంతేనా కదా? షోకేస్ ని డెబిట్ చేయాలి, క్యాష్ ఆర్ బ్యాంక్ ని క్రెడిట్ చేయాలి. కానీ వీడియో చేసేట హాస్ బీన్ చార్జ్డ్ టు ఆ షోకేస్ ని కదా డెబిట్ చేయాలి యాజ్ పర్ ది క్యాల్కులేషన్ ప్రిన్సిపల్. కానీ ఏం చేస్తాడు? డెబిట్ వేజెస్ అకౌంట్ రాంగ్ చేస్తాను. రెక్టిఫికేషన్ ఏంటి?
షోకేస్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి సార్. అంతే కదా. సో దీని రెక్టిఫికేషన్ ఏంటన్నా, షో కేస్ ని డెబిట్ షోకేస్ చేయాలి అకౌంట్ డెబిట్ వేజెస్ అకౌంట్. టు వేజెస్. సో వేజెస్ ఎందుకు క్రియేట్ చేసాం, అది క్యాన్సిల్ చేయాలి సార్. క్యాన్సిల్ చేయడం కోసం క్రియేట్ చేసాం. జనరల్ గా దాన్ని డెబిట్ చేస్తారంటే పాపం మర్చిపోయి. ఓకేనా. ఎస్ సార్. రైట్, ఇంకొక పాయింట్ నన్ను సమిత, ఈ పాయింట్ ఎస్ సార్. right. A purchase of 67 rupees had been posted to trade payable account as 60. గూడ్స్ పర్చేజ్ చేసాం అనుకున్నా, క్రెడిట్ పర్చేజ్ బుక్ లో రాస్తాం కదా. ఎస్ సార్. బుక్ లో రాసినప్పుడు ఎంత రాసాం, 67 సార్. అక్కడ నుంచి ఏ అకౌంట్ కి వెళ్ళాలి, ట్రేడ్ పేబుల్స్ కి వెళ్ళాలి, పర్చేజ్ అకౌంట్ కి వెళ్ళాలి. ఎస్ సార్. పర్చేజ్ అకౌంట్ కి ఇమీడియట్ గా వెళ్తుందా, పీరియాడికల్ గా వెళ్తుందా, పీరియాడికల్ సార్. పీరియాడికల్. దానిలో మిస్టేక్ జరిగిందని మనకు తెలియదు. బట్ పోస్టింగ్ అనేది ఇమీడియట్ గా ఎక్కడ జరుగుతుంది, ట్రేడ్ అకౌంట్ పేబుల్. రైట్ అన్న. క్రెడిటార్స్, ట్రేడ్ పేబుల్ అకౌంట్ కి ఎంత వెళ్ళిందంట, 60 సార్. కానీ ఎంత వెళ్ళాలి 67. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, సస్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి సార్. డిఫరెన్స్ సస్పెన్స్ కి ఆల్రెడీ వెళ్ళిపోయిందా, ముందు రెక్టిఫికేషన్ ఏంటి ఫస్ట్, ట్రేడ్ పేబుల్ అకౌంట్ ని 7 రూపీస్ క్రెడిట్ చేస్తేనే కదా కరెక్ట్. ఎస్ సార్. ట్రేడ్ పేబుల్ ని 67 రాయాలి, ఎంత రాశాడు 60. ఇంకో 7 పెంచితేనే కదా రెక్టిఫై అవుతుంది. పెంచాలి. ఎస్ సార్. పెంచాను, కానీ డిఫరెన్స్ ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది పెంచకపోతే. సస్పెన్స్ అకౌంట్ దాన్ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి సస్పెన్స్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. సింపుల్. సో ఫస్ట్ రెక్టిఫికేషన్ ఆలోచించిన ఆటోమేటిక్ గా డిఫరెన్స్ అనేది సస్పెన్స్ కి వెళ్తుంది. ఓకేనా. ఎస్ సార్. ఫస్ట్ ఏం ఆలోచించాలి, రెక్టిఫికేషన్. రెక్టిఫికేషన్. ట్రేడ్ పేబుల్ కి 67 వెళ్ళాలి, ఎంత వెళ్ళింది 60 వెళ్ళింది. అంటే ఇంకో 7 ఏం చేయాలి, పెరగాలి. ఒక లైబిలిటీ పెరగాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. సింపుల్. ఓకేనా. ఎస్ సార్. సమిత ఇంకా లాస్ట్ ఒకటే కదా, సారీ ఇంకా ఉన్నాయి కదా. ఓకే సమిత, థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ ఉండదు. దీపిక, లావణ్య, లావణ్య కూడా లేదా. ఓకే. పూర్ణ మహాలక్ష్మి. ఎస్ సార్. పూర్ణ మహాలక్ష్మి నెక్స్ట్ పాయింట్ చదవనా. ఓకే సార్. ఎఫ్ పాయింట్ అన్ని చదువుతాను, తర్వాత నాకు ఆలోచించి సమాధానం చెప్పు. ఓకే సార్. A check of 200 received from PC Joshi. చెక్ వస్తే ఎంట్రీ ఏంటి అన్న, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు పీసీ జోషి అకౌంట్. కానీ has been dishonored. ఇక్కడ మనకి రావడం కాదు, డిజానర్ అయిందని చెప్తున్నాడు. డిజానర్ ఎంట్రీ ఏంటి అన్న, జోషి అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే. was passed to the debit of allowances. నువ్వు చెప్పిన దాని ప్రకారం జోషిని డెబిట్ చేయాలి, కానీ దేని డెబిట్ చేశాడు, డిస్కౌంట్ అలవెన్స్. అలవెన్సెస్ ని డెబిట్ చేశాడు నాన్న కదా. రాంగ్ కదా. ఎస్ సార్. సో రెక్టిఫికేషన్ ఏంటి, అలవెన్సెస్ ని డెబిట్ చేశాడు, రాంగ్ కాబట్టి దాన్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి సార్. అలవెన్సెస్ ని క్రెడిట్ చేయాలి, బట్ డెబిట్ ఏం చేయాలి, జోషి సార్. జోషిని డెబిట్ చేయాలి. అంతేనా. ఎస్ సార్. అయిపోయింది రెక్టిఫికేషన్. రైట్ నా. ఎస్ సార్. రైట్. సో ఇంతకీ సస్పెన్స్ అకౌంట్ ఇంకెక్కడ రాలేదా, మనం ఈ రెండే రాసాం. 7 రూపీస్ కూడా వచ్చింది కదా, ఇందాక మర్చిపోయాం. రైట్, డెబిట్ అయింది కదా, డెబిట్ చేసాం. ఓకే సార్. ఈ సస్పెన్స్ అకౌంట్ తయారు చేస్తున్నాం కదా. రైట్ నా. నెక్స్ట్ వన్ జీ పాయింట్ అన్న చదవనా. ఎస్ సార్. 1000 rupees paid for purchase of motorcycle for Mr. Dutt had been charged to miscellaneous expenses account. Now Dutt and our owner na. ఓకే సార్. ఓనర్ మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. ఎస్ సార్. ఓనర్ మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు అనుకో, ఎంట్రీ ఏం రాయాలి, మోటార్ సైకిల్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్. మోటార్ సైకిల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. రాంగ్ నాన్న. ఓనర్ కొనుక్కుంటే అసెట్ అని రాస్తామా, బిజినెస్ కాదు. ఓకే సార్. పర్సనల్. ఆ పర్సనల్ అయితే డెబిట్ ఏం చేయాలి, డ్రాయింగ్స్ అకౌంట్ అటాచ్. సో డ్రాయింగ్స్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయాలి. అంతేనా. ఎస్ సార్. అంతేనా కదా. ఎస్ సార్. కానీ డ్రాయింగ్స్ బదులు హ్యాస్ బీన్ చార్జ్డ్ టు మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. డెబిట్ రాంగ్ గా రాస్తాను. రెక్టిఫికేషన్ ఏంటి మరి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంతేనా. 1000. ఇది ఏ స్టేజ్ అయినా ఒకటే రెక్టిఫికేషన్. ఆఫ్టర్ ప్రిపరేషన్ అయినా బిఫోర్ ప్రిపరేషన్ ఏదైనా ఎంట్రీ ఉంటే ఎంట్రీ, స్టేట్మెంట్ ఉంటే సస్పెన్స్ తో ఎంట్రీ రాయాలి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా. ఎస్ సార్. ఎస్ సార్. రైట్. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, ట్రై చేస్తావా. ఎస్ సార్. రైట్. హెచ్
నేను చదువుతాను. గూడ్స్ అమౌంటింగ్ టు 100 హ్యాడ్ బీన్ రిటర్న్డ్ బై ది కస్టమర్. గూడ్స్ రిటర్న్ చేస్తే ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు కస్టమర్స్ అకౌంట్. కస్టమర్. టేకెన్ టు ఇన్వెంటరీ అంటే మన గూడ్స్ లో తీసుకెళ్ళి కలిపేసుకున్నాడు అంటే ఎంట్రీ రాయాలని అర్థం. ఎస్ సార్. బట్ నో ఎంట్రీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ మేడ్ ఇన్ ద బుక్స్. ఎంట్రీ రాయలేదంటే ఎంట్రీ అని అర్థం. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్స్. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెటార్ అనకూడదు, డెబిట్. ఓకేనా? ఓకే సార్. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్స్. Debtors. కస్టమర్. ఓకేనా? సేల్స్ రిటర్న్స్ టు డెటార్ ఆర్ కస్టమర్. ఓకే సార్. Right now. Next, last and final. A sale of 200 to Singh and Company was wrongly credited to their account. So sale just entry and rali. Cash account debit to sales sir. Singh and Company to sales. Sales. Yes sir. But wrongly credited to their account. Singh ki debit kada cheyali. Yes sir. Marchipoyi credit chestadanta. Yes sir. Right, next. The entry was correctly made in sales book. Book lo correct ga cheyada and sales account ki vellipoyindi. Okay Mistake sir. ఎవరి అకౌంట్ లో జరిగింది? Singh account. సింగ్ అకౌంట్ ఎట్ సైడ్ రాయాలి జనరల్ గా, Debit side sir. కానీ ఎర్రర్ ఏం చేశాడు? అంటే రాంగ్ క్రెడిట్ లో నోట్ చేశారు సార్. రాస్తాడు. ఇప్పుడు క్రెడిట్ లోంచి క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? సింగ్ ని 200 డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి, కానీ 2 సార్లు రాయాలి. ఎందుకంటే కరెక్ట్ గా ఒకసారి కరెక్ట్ ఎంట్రీలో 200 డెబిట్ చేయాలి. మొత్తానికి సింగ్ అనుకొని 400 డెబిట్ చేయాలి. సార్. కానీ డిఫరెన్స్ అంతా ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటది. సస్పెన్స్ అకౌంట్ సార్. సో కాబట్టి రెక్టిఫికేషన్ ఇంకోటి ఏమొస్తుంది? సింగ్ అకౌంట్. సస్పెన్స్ కూడా వస్తుంది. సింగ్ ని డెబిట్ చేసాం, సింగ్ ని క్రెడిట్ చేశాడు, రాంగ్ ని క్యాన్సిల్ చేయడం కోసం డెబిట్ చేసాం, కరెక్ట్ గా రికార్డ్ చేయడం కోసం డెబిట్ చేసాం. సో టోటల్ డెబిట్ ఎంత? 400 సార్. ఈ 400 సస్పెన్స్ అకౌంట్ లో మరి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చెప్పదు కదా. నీకు డౌట్ వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ నీకు అర్థమయ్యేలా చెప్తాను. సస్పెన్స్ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి. లేదు, జాగ్రత్తగా విన్నాను, ఒక్కసారి విను. దీన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయల్ బ్యాలెన్స్ అనుకో. సింగ్ ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. సేల్ చేస్తే సేల్ సింగ్ రెండే కదా అకౌంట్స్. ఆ సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వెళ్ళాలా? సేల్స్ అకౌంట్ క్రెడిట్ 200. అది కరెక్ట్ గా వెళ్ళిపోయిందని చెప్పారు 200. సింగ్ అకౌంట్ ఎట్ సైడ్ పడాలి? డెబిట్ సైడ్ సార్. డెబిట్ పడితే అది టాలీ అయిపోయేది ఎంట్రీ. ఇప్పుడు సింగ్ అకౌంట్ ఎట్ సైడ్ పడింది? క్రెడిట్ సైడ్ సార్. ఇప్పుడు చూడు టోటల్ ఎట్ సైడ్ వచ్చింది ఎక్కువ. క్రెడిట్ సైడ్. అంటే ఎంత ఇంపాక్ట్? 400. డబుల్ ఇంపాక్ట్ అర్థమవుతుందా? ఎస్ సార్. డబుల్ ఇంపాక్ట్ ఏ అకౌంట్ కి వెళ్ళిపోయింది? సస్పెన్స్ అకౌంట్. సో రెక్టిఫికేషన్ లో సస్పెన్స్ ని క్యాన్సిల్ చేయాలి. ఓకే సార్. అర్థమవుతుందా? అర్థమైంది సార్. సింగ్ అండ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ 400. ఓకేనా? ఓకే సార్. సస్పెన్స్ అకౌంట్ లో 400. చూడు ఇప్పుడు 493 ప్లస్ 7 ఎంత? 500. సో క్రెడిట్ సైడ్ ఎంత? 500. సస్పెన్స్ అకౌంట్ ఏమైంది? టాలీ అయింది సార్. అంటే మనం చేసే ఎర్రర్స్ అన్ని కరెక్ట్ అయితే మాక్సిమం సస్పెన్స్ అకౌంట్ ఏమవుద్ది? టాలీ అయిపోతుంది. రైట్ అన్న? ఓకే సార్. రైట్ అన్న. థ్యాంక్ యూ పూర్ణ మహాలక్ష్మి. So the illustration number 5 completed. రైట్ నా? సో మీరు అన్ని నేనే చెప్తే ఉపయోగం ఉండదు. సో రేపు క్లాస్కి వచ్చేటప్పటికి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 వర్క్ చేయండి. ఓకే సార్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 వర్క్ చేయండి. డౌట్ ఉంటే ఖచ్చితంగా డౌట్లు వస్తాయి. డౌట్స్ అన్ని రాసుకుని నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నేను అడగాను. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 ఒకటి వర్క్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 లో మనకి ఇది బిఫోర్ ఆఫ్టర్ అనేది ఎక్కడ చెప్పి యువర్ రిక్వైర్డ్ టు పాస్ ది నెసెసరీ ఎక్స్ప్లనేషన్ హౌ యువర్ ట్రయల్ బ్యాలెన్స్ వుడ్ బి ఎఫెక్టెడ్ బై ది ఎర్రర్స్. సో ఎర్రర్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటని కూడా అడుగుతున్నాడు. సో ట్రై చేయండి సొంతంగా. రేపు క్లాస్ లో మళ్ళీ మనం మీకు దీనిలో ఏం అర్థం కాకపోతే అది నేను చెప్తాను. ఓకే సార్. సో రైట్ ది జనరల్ ఎంట్రీస్ ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ as using suspense. ఇది కూడా ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఈ క్వశ్చన్ కూడా వర్క్. సో 2 క్వశ్చన్స్ అన్న ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6, 7 రెండు ట్రై చేయండి అన్న. కష్టంగా ఉంటాయి నేను చెప్తాను, బట్ కానీ ముందు మీరు సొంతంగా ఓన్ గా చేయండి దయచేసి, ఆన్సర్స్ కాదు. సో మీరు ఓన్ గా చేయండి, ఆలోచించండి. నీకు అది అర్థం కాకపోతే దయచేసి నోట్ చేసుకుని రేపు క్లాస్ లో నన్ను అడిగితే నేను ఒకసారి నీకు అవసరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈజీగా అర్థం. రైట్. సో ఇంక లాస్ట్ థర్డ్ స్టేజ్ ఉందన్న రెక్టిఫికేషన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా చేసేసిన తర్వాత ఏంటనేది చూడాలి. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో
డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ లో ఇంకా అవసరం లేదు. సో ఏవైతే వర్క్ ఇచ్చానో 2 సమ్స్ కూడా మీరు వర్క్ చేసుకోండి. సో టైం ఉంది కదా కొంచెం. సో వర్క్ చేసుకొని సో రేపు క్లాస్ లో వీటి మీద డౌట్స్ ని క్లారిఫై చేసుకొని దెన్ వీ విల్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్.